हरिः ओं श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగం. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కర్మను జ్ఞానముతో కూడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు అని కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియచేస్తూ ఉన్నారు. మనం చేసేటటువంటి పని ఏదైనా మనం గొప్పదైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అని కోరుకుంటామండి. మరి గొప్పదైన ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మనందరికీ ఏం తెలుసంటే, నేను అనుకున్నటువంటి ఫలితం నేను ఒక పని చేస్తే వచ్చిందనుకోండి, అప్పుడు నాకు అది గొప్ప పనిలాగా కనపడుతుంది. భగవంతుడు అంటున్నారు, మీరు చేసేటటువంటి కర్మ యందు ఫలితం కోరుకోవడం మీరు చేసే మొదటి తప్పు. ఏ పని చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జ్ఞానముతో కూడి కర్మ చెయ్యాలి అనేది మీకు ఉన్న విచక్షణను బట్టి, అంటే మీకున్న జ్ఞానాన్ని బట్టి నిర్ణయించబడుతుందంటారు పరమాత్మ. అంటే ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారు మనకి? ఈ దేహమే నేను అనుకుంటూ చేసేటటువంటి కర్మలో స్వార్థం ఉంటుంది. ఈ దేహము లోపట ఉన్న సచ్చిదానందమే నేను అనుకున్నప్పుడు స్వార్థం పోగొట్టుకుని నిస్వార్థంగా, అంటే ఫలితాన్ని కోరకుండా 10 మంది యొక్క క్షేమమే తన క్షేమమని కర్మ చేయడం కుదురుతుంది. అంటే స్వార్థంతో చేసిన కర్మ నీకు ఏమవుతుంది అంటే ఇప్పటికిప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ దాని వలన గొప్పదైన నష్టం పొందుతావు, గొప్పవైన కష్టాలు పొందుతావు. ఇవాళ మనందరికీ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే స్వార్థంతో చేసిన పనుల వల్ల కొంతమందికి నష్టం జరుగుతుందండి. ఆ నష్టము ఇప్పుడు మనం చేసిన పని ఎవరికో బాధ కలిగించింది. వాళ్ళు బాధపడుతూ ఉన్నంత కాలం అదేమవుతుందంటే మన పుణ్యాన్నంతా కూడా వాళ్ళ ఖాతాలో వేస్తుందన్నమాట. మనం ఎన్నో మంచి పనులు చేసి సంపాదించిన పుణ్యమంతా మన వలన ఎవరైతే బాధపడ్డారో, బాధపడ్డ వాళ్ళు ఎన్నిసార్లు మనం అన్న మాటల చేత వాళ్ళు బాధపడుతూ, మనం చేసిన పనుల వల్ల బాధపడుతూ ఉన్నారనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు? తీసిచ్చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు ఒక బావిని తవ్వడం ప్రారంభించాము, రోజు కొంచెం కొంచెంగా మట్టి తీస్తున్నామనుకోండి, ఆ బావి లోపలికి వెళ్ళిపోతుంది కదండి. అంటే మట్టి బయటకు వస్తుంది కదా. అదే విధంగా మనం చేసిన పనులు వేరొకరికి బాధ కలిగిస్తే, మనం మాట్లాడిన మాట, మనం చేసినటువంటి ఏదైతే ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన అవతలి వారిని దుఃఖంలో పడవేసినప్పుడు ఆ దుఃఖమే మీ పాలిట శాపమవుతుంది. మీరు ఒక రోజున కష్టపడవలసిన రోజు రాబోతుంది. ఎందుకు రాబోతుంది? కష్టాలకి కారణం ఎవరు? భగవంతుడు కావాలని మనకు కష్టం ఇస్తాడా? లేదు. మనం చేసిన కర్మలలో ఉన్న దోషాలే మనల్ని ఒక రోజున కష్టపడేలాగా, దుఃఖం పొందేలాగా, మనమే మన కర్మలలో జ్ఞానముతో లేని కర్మలు చేయడం వల్ల మనమందరం దుఃఖపడుతున్నామండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ దుఃఖపడడానికి కారణం ఏమిటి? మీరు చేసే కర్మలలో ఉన్నటువంటి అజ్ఞానమే. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటాడు కృష్ణ పరమాత్మ. మీరు చేసే ప్రతి పని కూడా అజ్ఞానంతో కూడి చేస్తారు. మీకు ఏది శ్రేయస్సు ఇస్తుందో దానిని విడిచిపెడతారు. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అంటూ చేసిన కర్మ
అదేమవుతుందంటే ప్రేయస్సు. ప్రేయస్సు అంటే మీకు ఉపయోగపడదు. జీవుడికి ఉపయోగపడదండి. జీవుడంటే మనకు ఉపయోగపడదు. మరి నేను వేరు, నా దేహం వేరా అంటే వేరు. మనం చనిపోతేనే తెలుసుకుంటామా? అయ్యో! నేను ధరించిన శరీరం పడిపోయింది. ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు, పోతున్నారని నువ్వు చనిపోతేనే తెలుసుకుంటావా? చనిపోక పూర్వము కూడా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమే బ్రహ్మజ్ఞానం, రాజవిద్య. ఎవరైతే రాజవిద్యను తెలుసుకుంటారో వాళ్ళందరికీ ఈ శరీరము నేను కాదు అని తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ అండి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్పారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అంటాడు. ఈ శరీరమే నేను అనేది ఎవరు తెలుసుకుంటున్నారు? ఇదం శరీరం కౌంతేయ అంటే ఈ శరీరం క్షేత్రమట. ఏతద్యో వేత్తి ఈ శరీరమే నేను అంటే ఇప్పుడు ఇది నేను, ఇది ఇది స్త్రీ శరీరము, పురుష శరీరం అని ఎవరైతే తెలుసుకుంటున్నారో, తెలుసుకుంటున్నవాడు క్షేత్రజ్ఞుడు అని క్లియర్‌గా వివరణ చేశారనమాట. 13వ అధ్యాయం 2వ శ్లోకంలో పరమాత్మ చెప్పారు. ఈ శరీరం గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో, దీనికింతమంది బంధువులు, దీని తల్లిదండ్రులు పలానా వాళ్ళు, దీనిది దీనికి సంబంధించిన కుటుంబం వీళ్ళది, ఇది పలానా ఉద్యోగం చేస్తుంది. అంటే ఈ శరీరం గురించి ఎవరు తెలుసుకుంటున్నారో, తెలుసుకుంటున్నటువంటి వారు క్షేత్రజ్ఞుడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనమందరము కూడా ఈ క్షేత్రాన్ని పరిపాలన చేసేటటువంటి క్షేత్రజ్ఞులమనమాట మనమందరం కూడా. ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఈ శరీరంతో చేసేటటువంటి కర్మలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? అంటే మనల్ని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తాయన్నమాట. అంటే ఈ శరీరంతో నువ్వు చేసినటువంటి ఏదైనా నిన్ను రక్షించాలే తప్ప నిన్ను ప్రమాదంలోకి నెట్టివేయకూడదని. అంటే ఈ శరీరంలో నేనున్నాను. ఈ శరీరంతో నేను చెయ్యవలసిన కర్మ ఏమిటి అనేటటువంటి జ్ఞానము నీకు లేకుండా నువ్వు ప్రవర్తించినప్పుడు నువ్వు నష్టపోతావు. ఈ శరీరమే నేననుకుంటూనే జీవిస్తున్నావు. ఈ శరీరం ఒకరోజు పడిపోయిన తర్వాత అయ్యో! ఈ శరీరం పడిపోయిందని ఏడుస్తున్నావు. భగవంతుడంటున్నారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటారు. ఈ శరీరంలో తైలం ఉన్నప్పుడే అంటే నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడే ఈ శరీరం ఎంతకాలం బ్రతకాలో పరమాత్మ నిర్ణయించారనమాట. ఇన్ని లక్షల శ్వాసలు లేకపోతే ఇన్ని కోట్ల శ్వాసలు వీళ్ళకున్నాయి అని పరమాత్మ ఇచ్చారు. ఆ శ్వాసల్ని మనం ఏం చేస్తుంటామంటే ఖర్చు పెడుతుంటామండి. మనకు నచ్చని పని చేశారు, కోపమొచ్చేసింది. కోపం రాగానే బాగా శ్వాసలు వాడుకుంటాం. అంటే మన ఆయుష్షుని మనం తగ్గించుకుంటున్నాం. 100 సంవత్సరాలు పరమాత్మ మనల్ని భూమి మీద జీవించమని ఇచ్చేశారండి. దీన్ని మనం ఏం చేసాం? కోప్పడ్డాం. కోప్పడగానే కొన్ని శ్వాసలు ఖర్చయిపోయాయి. రుచికరమైన పదార్థం దొరికింది. బాగా తినేసాం. భుక్తాయాసంతో ఉన్నాం. అధిక శ్వాసలు వాడుతున్నాం. అంటే మనం భూమి మీద జీవించే ఆయుష్ తగ్గిపోతుంది. బాగా తింటే బాగా నిద్రపోతాం. సోమరితనం వస్తుంది. పనులు చేయలేము. బాగా నిద్రపోయినప్పుడు ఎక్కువ శ్వాసలు ఖర్చవుతున్నాయి. అంటే ఇప్పుడు మన యొక్క ఆయుష్‌ని ఎవరు తగ్గిస్తున్నారు? మనం చేసే కర్మలలో ఉన్న దోషమే కదండీ! మన యొక్క ఆయుష్‌ని తగ్గించేది. మనం పైగా భగవంతుడిని నింద చేస్తాం. స్వామి నాకిన్ని కుటుంబ సమస్యలున్నాయి. ఇప్పుడు నన్ను మీరు తీసుకెళ్తారా? మీకంత దయ లేదా? అని చెప్పేసి భగవంతుడి మీద మనం ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి పోరాటమే చేస్తాం. పరమాత్మ అంటారు, "అనవసరంగా కోప్పడ్డావు. అనవసరంగా నేను చెప్పిన పద్ధతిని మించి తిన్నావు. తర్వాత అనవసరంగా ఎక్కువగా నిద్రపోయావు. నీకదే శాస్త్రజ్ఞానం తెలిసుంటే నాత్యష్ణతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున." అతిగా తినేవారికి ప్రమాదమే. అస్సలు తినకుండా ఉన్న వారికి ప్రమాదమే. అందుకే మీరెలా తినాలి? యుక్తాహార. మితంగా తినాలి. బాగా తినకూడదు. ఎక్కువగా అసలు తినకుండా ఉండకూడదు. బాగా నిద్రపోకూడదు. అసలని నిద్రపోకుండా జాగరణ చేయకూడదు. కాబట్టి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నువ్వు సమస్త దుఃఖముల నుండి నువ్వు విడిపడాలంటే యోగం అంటే ఏంటో తెలుసుకో. ఈ శరీరంలో నువ్వెంతకాలం జీవించాలో నువ్వు నేర్చుకో ఫస్ట్. ఇలాంటి విషయాలేమీ తెలుసుకోకుండా స్వామి
ఎందుకండి ఒక 20 ఏండ్లు రాగానే పిల్లవాడి ప్రాణం తీసేశారు అంటే, అతడు తెచ్చుకున్న శ్వాసలను అతను ఖర్చు పెట్టుకున్నాడు. అసలు పూర్వజన్మల్లో వాడు చేసిన ఏదైతే గొప్ప స్థితి ఉందో, అంటే కొన్ని పుణ్యాలు, కొన్ని పాపాలు భగవంతుడికిస్తే మనకు మానవ శరీరం ఇస్తాడండి. మొత్తం పాపాలే ఇచ్చేసారనుకోండి మనిషి జన్మ పుట్టదు. ఏదైనా పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోతాం. అంటే కొన్ని పాపాలు. బాగా పాపాలే చేసాం అసలు పుణ్యాలే లేవనుకోండి, అప్పుడు మనం పశుపక్షాదులలో నీచమైన వాటిలోకెళ్ళిపోతాం. అంటే మనం చేసిన పాపాన్ని బట్టి భగవంతుడు మనకి పశుపక్షాదుల్లో కూడా కాస్త ఇప్పుడు మనం ఒక కుక్కగా పుట్టారనుకోండి ఇండ్లల్లో పెంచుకుంటారు. అదే ఒక పాముగా పుట్టామనుకోండి ఇండ్లలో పెంచుకుంటారా? పెంచుకోరు. అదే ఒక పులిగా పుట్టారనుకోండి పెంచుతారా? పెంచరు. వాటినెక్కడో వన్యమృగాలలో పెంచుతారు. వన్యప్రాణులని చెప్పేసి అడవుల్లో ఉంటాయి. లేకపోతే ఎక్కడో జూలో బంధించబడి ఉంటాయి. బాగా పుణ్యం చేసున్నామనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి మనిషి జన్మొస్తుంది. సారీ దేవతా జన్మొస్తుంది. అధికంగా పుణ్యం ఉంటే దేవత, పుణ్యపాపాలు 2 ఉంటే మనిషి, మొత్తం పాపాలే ఉంటే పశుపక్షాదులలో ఇంకా మనం అసహించుకునేటటువంటి ప్రాణులు కూడా కొన్నుంటాయండి. కొన్నింటిని చూస్తే కొన్ని జీవుల్ని మనం అసహించుకుంటామండి. ఎందుకు అసహించుకుంటున్నాం మనము? అంటే అవి చాలా పాపం చేసున్నాయి. వాటిని చూస్తేనే మహాపాపం అన్నట్టుగా ఇప్పుడు ఒక బల్లిని చూసారనుకోండి ఎంతమంది భయపడతారు? ఒక కప్పని చూసారనుకోండి అబ్బా! ఛీ! అని అంటారు. అంటే ఏంటి? అంటే వాటి యొక్క పాపమే వాటిని చూడగానే అసహించుకునే స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళు చేసిన పాపం. కొంతమందిని చూస్తే అండి వాళ్ళెవరో మనకు తెలియపోయినా ఒక నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే అబ్బా! వీళ్ళెందుకు ఎదురుగా వచ్చారు అని చెప్పేసి తిట్టుకుంటామండి. అబ్బా! వీళ్ళని చూడకుండానే వెళ్ళాలనుకున్నాను. ఏంటో నా ప్రారబ్ధం ఇవాళ ఏం జరుగుతుందని చెప్పేసి బాధపడుతూ వెళ్తాం. చూడండి. మరి మనం చేసిన పాపాలే మన మొఖం చూస్తే అవతలి వాళ్ళకు కోపమొచ్చేలాగా, బాధ కలిగేలాగా ఉన్నాయి. కొంతమంది చూడండి. వాళ్ళని చూస్తే చాలు మన ఇంట్లో లేకపోయినా పక్కింటికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలనిపిస్తుంది. అంటే మనం చేసుకున్న పుణ్య పాపాలే మన మొఖానికి కావలసినటువంటి అప్రతిష్ట, కీర్తి ప్రతిష్టలన్నీ మనం తెచ్చుకున్నామా? భగవంతుడిస్తున్నాడా? ఇవన్నీ మనకు తెలుసండి. వీటన్నింటిని ఏం చేస్తున్నాం? ఇవి మనం చేసినవి అని తెలుసుకున్నప్పుడు, మనం ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించి, ఆ జ్ఞానము ద్వారా మనం ఏం చేయాలి? మన దోషములను సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం భగవంతుడు చెప్పబడినటువంటి భగవద్గీతను మనం ఆశ్రయించాలి. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎందుకు అధ్యయనం చేయాలి? ఒక పాపపు కర్మ చేస్తే అది నిన్ను ఎలా కష్టపెడుతుంది? ఒక సత్కర్మ చేస్తే అది నిన్ను ఎలా ఉద్ధరిస్తుంది అనేటటువంటిది భగవంతుడు చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి పురాణ, ఇతిహాస గ్రంథాల ద్వారా మనం ఏం చేయాలి? మంచి, చెడు గురించినటువంటి జ్ఞానం తెలుసుకొని, మంచిని పెంచుకుంటూ, చెడును తగ్గించుకుంటూ మన జీవన యాత్ర కొనసాగించినప్పుడు మనం భగవంతుడిని పొందగలుగుతాం. పరమాత్మను పొందాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క జ్ఞానము నీవు తెలుసుకొని ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా నిర్ధారణ చేసుకోవాలి. జ్ఞానము లేకుండా చేసిన కర్మ నిన్ను అనేక కష్ట నష్టాలు పడేలాగా చేస్తుంది. ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే ఇవాళ మనం పరమాత్మ చెప్పిన మాటలు వినగలుగుతున్నామండి. విన్న వాటిని ఏం చేయాలి? ఆచరణలో పెట్టుకుంటే సంతోషంగా ఉంటాం. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకున్నాం. సంపాదించుకున్న దాన్ని మన అవసరాల కోసం ఖర్చు పెట్టుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అదే విధంగా ఎన్నో పుణ్యాలు చేస్తే భగవంతుడు ఇవాళ మనకు భగవద్గీతలో చెప్పబడిన విషయాలు తెలుసుకునే భాగ్యం ప్రసాదించారు. తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి? తినాలి. తినకుండా తెలుసు తెలుసు అని అలా నలుగురికి చెప్పుకుంటూ పోతున్నారు కానీ మీరు తినట్లేదనుకోండి, దానివల్ల నష్టపోతాం. మనం వండుకున్న దాన్ని మనం తిన్నప్పుడు కదండీ సంతోషం. వండుకున్న దాన్ని 10 మందికి పంచిపెట్టితే కూడా సంతోషమే. కానీ నువ్వు ఖాళీ కడుపుతో ఉంటే అప్పుడు అది నీకేమైనా ప్రయోజనం ఉందా? నువ్వు కూడా కొంత తిని ఇతరులకు పెట్టమంటాడు భగవంతుడు. ఎప్పుడు నీ స్వధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పలేదండి. నువ్వు తినకుండా నువ్వు వండిందంతా అందరికీ పెట్టేయ్ అన్నాడా? అలా పెట్టగలిగిన వాళ్ళు ఒక్కరుంటారు. జీవన్ముక్తులుంటారండి. వాళ్ళకి ఆకలి, దప్పిక ఏమీ ఉండదు. ఒక 4 శ్వాసలు పీల్చారు, వాయుదేవుడిని భక్షించారంటే ఇంక వాళ్ళకి ఆకలి తీరిపోతుంది. కానీ మనం ఈ దేహానికి సంబంధించినటువంటి కర్మలలో ముందు నువ్వేం చేయాలి?
నీకు సంబంధించినటువంటి పోషణ కూడా కొంత చేసుకొని, తర్వాత లోకానికి కూడా నువ్వేం చేయాలి? సేవ చెయ్యాలి. అలా లోకానికి సేవ చేస్తూ ఏం చేయాలి? అంటే ఈ దేహానికి సంబంధించిన భార్యాబిడ్డల పోషణ చూసుకుంటూ, లోకోద్ధరణ నిమిత్తంగా నువ్వు కర్మ చెయ్యి. అంటే కేవలం లోకాన్ని మాత్రమే ఉద్ధరిస్తాను అంటే కుదరదు. అలా అని చెప్పేసి కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటాను, లోకంతో నాకు సంబంధం లేదంటే కుదరదు. అందుకే కృష్ణ పరమాత్మ ఇవాళ మనకి జ్ఞానం బోధిస్తున్నారు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మనందరికీ కూడా స్వధర్మము, పరధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ స్వధర్మం గురించి, స్వధర్మము అంటే ఏంటి? పరధర్మం అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే ప్రతి సత్యం కూడా అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు చెప్తారనమాట ఈ శ్లోకంలో. ఫస్ట్ అర్జునుడు గురించి మాట్లాడితే, అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చెయ్యనండి అన్నాడు. నయోచ్చ ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః అన్నాడు. నేను ఇక మీరెన్ని మాటలు చెప్పినా నేనైతే యుద్ధం చేయనండి. నా వాళ్ళని చంపడం నాకైతే శ్రేయస్సుగా అనిపించట్లేదు. దయచేసి నన్ను మన్నించండి. నేనైతే యుద్ధం చెయ్యను అని చెప్పేసి ఆయన ఉన్నటువంటి అస్త్రములు, శస్త్రములన్నీ కూడా విడిచిపెట్టేసి నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అలా అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి. ధర్మాద్యుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అయ్యా నువ్వు క్షత్రియుడిగా పుట్టావు. కాబట్టి క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి అంటే అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఓడించి నిన్ను నమ్ముకున్నటువంటి ధర్మపరులైనటువంటి వాళ్ళు ఎవరైతే నిన్ను నమ్ముకున్నారో, నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఉపకారం చేయవలసి ఉంటుంది. ఇది నీవు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీన్ని చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు. మనలా చెయ్యాలి అన్నప్పుడు మనకు కొన్ని సంశయాలు వస్తాయి మనందరికీ కూడా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో భయావహః. అంటే ఇప్పుడు అర్జునుడికి ఏమనిపిస్తుంది? యుద్ధం చేయడం వల్ల నా వాళ్ళందరూ మరణిస్తారు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. యుద్ధం చెయ్యకుండా నేను సన్యసించటం వలన నా వాళ్ళు అనుకునే వాళ్ళకి నా రాజ్యం నేను ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేనేం చేస్తాను? నాకు సంపదల మీద వ్యామోహం లేదండి. సంపదలన్నీ కూడా నాకొద్దు. ఇవన్నీ నేనెవరికి ఇచ్చేస్తాను. అందుకే ఇక్కడ అంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేవ. అయ్యా నాకు ఈ రాజ్యము, సుఖములు, భోగములు నాకొద్దండి. వీటి వల్ల నాకేం శ్రేయస్సు కలుగుతుంది అనిపించట్లేదు నాకు. స్వజనం హి కథం కృష్ణ అంటాడు. స్వజనులను చంపడం వల్ల ఏంటండి? సుఖినశ్యామ మాధవ. దాంట్లో సుఖం ఏమి ఉంటుందని నాకు అనిపించట్లేదు. నా వాళ్ళందరినీ చంపకుండా నా రాజ్యాన్నంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? శ్రేయాన్ స్వధర్మో విగుణః. అంటే నీ దాంట్లో గుణము లేదని నువ్వు అనుకుంటున్నావు. అంటే నీ స్వధర్మము క్షత్రియుడిగా అర్జునుడి యొక్క ధర్మం గురించి మాట్లాడితే, నేను క్షత్రియుడినైనంత మాత్రాన యుద్ధం చెయ్యాలా అని చెప్పేసి అర్జునుడు అడుగుతుంటే, ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. నీ దాంట్లో కొన్ని లోపాలున్నట్టుగా కనపడుతుంది. నేను యుద్ధం చేస్తే నా వాళ్ళందరూ మరణిస్తారని చెప్పేసి నీకు బాధ కలుగుతుంది కదా! కానీ చెయ్యాలి. ఎందుకంటే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ధర్మంగా లేరు కదా! అధర్మపరులైనటువంటి వాళ్ళని రక్షించడం అనేది లోకానికే ప్రమాదకరం కాబట్టి, అధర్మపరులైనటువంటి వాళ్ళు నీ వంశంలో ఉన్నా, లేకపోతే పరాయి వాళ్ళైనప్పటికీ కూడా నువ్వు నీ యొక్క స్వధర్మాన్నే పాటించాలి తప్ప, అధర్మపరులైనటువంటి వాళ్ళని రక్షించడం కోసమని చెప్పేసి నువ్వు త్యాగం చేస్తానంటే కుదరదు నాయనా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తున్నారు. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణః. గుణము లేకుండా కనపడుతున్నప్పటికీ కూడా, అంటే తన వాళ్ళను చంపడం అనేది తనకు కష్టమే అనిపించినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నీ ధర్మం పాటించాలి. పరధర్మా స్వనిష్ఠిత. పరధర్మము నువ్వు సన్యసించటము, ఆ తర్వాత అరణ్యవాసంలోకి వెళ్ళటం అనేటటువంటిది నీకు అది శ్రేయస్సుగా కనపడుతుందేమో, కానీ అది నీ ధర్మం కాదు. నీవు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు కొనసాగించాలి. అంటే దీన్ని బట్టి మనకి కృష్ణ పరమాత్మ చెప్పే మాట ఏంటంటే, నీవు ఎక్కడ ఏ కులమునందు, ఏ కుటుంబమునందు పుట్టావో,
దానికి సంబంధించి నీకు ఎన్ని కష్టాలొచ్చినా, ఆ కష్టాల నుండి తప్పించుకుపోయేటువంటి ప్రయత్నం చేయకూడదు. మొదటగా మనం మాట్లాడుకునేదేంటంటే, చాలామంది దేహ సంబంధమైన కష్టాలొస్తే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు. పరమాత్మ అంటారు అదెప్పుడూ కూడా చేయకూడదు. చాలా తప్పు. నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపం ఉంటేనే, ఈ జన్మలో నీవు తట్టుకోలేనంత దుఃఖమొచ్చింది. ఈ దేహానికి సంబంధించి. ఇక్కడ ఈ కష్టాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడకపోతే, అది ఎన్ని జన్మలైనా నీకేమవుతుంది వడ్డీకి చక్ర వడ్డీ కలుపుకుంటూ, నువ్వు మళ్ళీ దుఃఖాన్ని అనుభవించే జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. ఇవాళ తప్పించుకుంటాను అని చెప్పేసి మీరు గనక నీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఈ దేహాన్ని నువ్వేం చేయకూడదు, మరి చనిపోయేలాగా దీనికోసం అని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేయకూడదు. అంటే ఆత్మహత్య చేసుకొని ఇవాళ నేను ఈ దుఃఖం నుంచి బయటపడుతున్నాననే సంబరాలు మిమ్మల్ని ఒక రోజున ఏం చేస్తాయంటే, చాలా దుఃఖము మీరు అనుభవించలేనంత ఇవాళ ఏ కష్టం నుంచి భయపడ్డారో, అంతకంటే వందల వేల రెట్ల కష్టంతో మీరు పుట్టటం జరుగుతుంది. మీ పుట్టుక యందు పరమ దుఃఖం ఉంటుంది. ఇవ్వాళ మీకు వచ్చిన కష్టము శాశ్వతం కాదు. ఆ కష్టం ఇవాళ ఉంటుంది. ఏదో ఒక రోజున పోతుందనేటటువంటి జ్ఞానంతో కూడి కష్టానికి ఎదురు నిలబడి పని చేయాలే తప్ప, ఈ కష్టం నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి మీరు వేరొక ధర్మాన్ని ఆశ్రయించకూడదనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానబోధ చేస్తున్నారనమాట. ఇంకా ఇవాళ నాకో కష్టమొచ్చి కష్టం అంటే మనం అనుకుంటాం ఎంతో పెద్ద కష్టం కాదండి. మనం భోజనం వడ్డిస్తున్నప్పుడు మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మనకు శత్రువులుగా ఉన్నారని మనం అనుకుంటాం కొంతమందిని. వాళ్ళకు భోజనం వడ్డించేటప్పుడు కూడా వాళ్ళు ఎదురు పడితే, అయ్యో! నా కర్మకి నేనెందుకు భోజనం వడ్డిస్తున్నాను అని చెప్పేసి బాధపడతాం. ఎదురుగా ఎవరైనా వస్తే వాళ్ళ చేతికి ఆ ప్లేట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ, ఆ శత్రువుకి భోజనం పెట్టాలని మనం అనుకోమండి. భగవంతుడంటున్నారు, "నువ్వు చెయ్యవలసిన కర్మ ఇక్కడ నువ్వున్నావు. తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు." అర్జునుడేమంటున్నాడండి, "నేను తప్పించుకుంటానంటున్నాడు." తప్పించుకుంటానంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, "అలా కుదరదు. ఇవాళ నువ్వే చంపాలి అందరిని కూడా. కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు చంపేసి తీరాలి. ఎందుకు తీరాలి? అధర్మపరులైన వాళ్ళని చంపడానికి నేను నిన్ను ఎంచుకున్నాను గాబట్టి. కాబట్టి ఆ కార్యం నువ్వే చెయ్యాలి. నువ్వు తప్పించుకుంటానంటే నేను ఒప్పుకోనంటున్నాడు పరమాత్మ. ఎందుకు? అతడు పూర్వజన్మలలో ఎవరెవరిని చంపడానికి మరి పూర్వజన్మ యొక్క సుకృతాలే, దుష్కృతాలే కదండీ! ఇవాళ మన జీవితాలన్నీ కూడా. మనం ఎవరెవరితో యుద్ధం చేయాలో, అంటే ఎవరెవరితో పోరాటం చేయాలో, ఎవరెవరితో మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఏ ఆహారం తినాలో, ఎలా ఉండాలో ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశాను అన్నాడు కృష్ణ పరమాత్మ. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినంటాడు. నేను ఆల్రెడీ అన్ని డిజైన్ చేశాను. నువ్వు కేవలం ఏం చేయాలి? యాక్టింగ్ చేయాలంతే. మనం సినిమాలో డైరెక్టర్ గారు ఏ ఏ విధమైనటువంటి పోర్షన్ ఇస్తే ఆ పోర్షన్ ప్రకారంగా అందులో ఉన్న నటీనటులు ఎలా అయితే నటిస్తారో, మరి మన యొక్క డైరెక్టర్ గారు కూడా మన లోపటే ఉన్నారు పరమాత్మ స్వరూపంగా. ఆయన ఏం చేస్తున్నారు? మనందరినీ కూడా కర్మలు చేయడంలో ఆయన మనందరినీ కూడా ఏం చేయిస్తున్నాడు? మనందరి చేత ఎవరెవరి పాత్ర ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ పాత్రలో మనము ఒదిగిపోవలసిందే తప్ప తప్పించుకు తిరగడానికి అవకాశం లేదు అని కృష్ణ పరమాత్మ దేహ సంబంధమైన కర్తవ్యాన్ని బోధ చేశారు. ఒకవేళ నువ్వు ఆ కర్మ చేస్తూ స్వధర్మే నిధనం శ్రేయః, ఆ కర్మ చేస్తూ నువ్వు చనిపోవాల్సి వచ్చిందనుకోండి, దాని గురించి ఆల్రెడీ కృష్ణ పరమాత్మ ముందే చెప్పారు. ఏమన్నాడు? మనందరికీ కూడా చెప్పినటువంటి మాట, "హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః." యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధపడు. నువ్వు యుద్ధం నందు గెలిచావనుకో రాజ్యాన్ని అనుభవిస్తావు. ఒకవేళ ఓడిపోయావనుకో నీకోసం స్వర్గలోకం తెరవబడి ఉంది. హాయిగా స్వర్గంలో ఉండు అని చెప్పేసి పరమాత్మ మనందరికీ 2వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇది నేను చెయ్యను అనటానికి వీల్లేదంటాడు భగవంతుడు. అందరికీ చెప్తున్నాడండి. అక్కడ అర్జునుడికి మాత్రమే చెప్తే మనకు భగవద్గీత అవసరం లేదు మనకి. పరమాత్మ మనందరికీ చెప్తున్నారన్నమాట. మీరందరూ కూడా మీకు అప్పజెప్పిన బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అబ్బో! నేను ఈ పని చెయ్యను, ఈ పని చేస్తానని తప్పించుకు తిరగడానికి నేను అంగీకరించనంటాడు పరమాత్మ.
తప్పించుకుంటే నేను ఒప్పుకోను. మీకు నేను ఏదైతే అప్పజెప్పానో ఆ పని చేయాలి. టీచరు పిల్లవాడికి ఒక లెసన్ అప్పజెప్పమని చెప్తుంది. ఒక పిల్లవాడు స్పీడ్‌గా అప్పజెప్తాడు. ఇంకో పిల్లవాడు స్లోగా తప్పించుకొని బెల్లెప్పుడవుతుందా? బెల్లయితే వెళ్ళిపోవచ్చు కదా! అని చెప్పేసి వాడు టైమ్ పాస్ చేస్తుంటాడు. చదవరా అంటే, చదువుతున్నాను టీచర్ అని గట్టి గట్టిగా చదువుతాడు గానీ, వాడిని అప్పజెప్పే ప్రయత్నం చెయ్యడండి. అప్పుడు టీచర్ అంటుంది, "ఇప్పుడు బెల్లయిపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు దీన్ని అప్పజెప్పడం కుదరదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? నీ బెల్ అయిపోయినా నేను గంట సేపైనా ఇక్కడే కూర్చుంటాను. ఈరోజు సాయంత్రం వరకైనా నేను ఇక్కడే కూర్చొని, నీవు ఈ లెసన్ అప్పచెప్పి వెళ్తేనే నువ్వు ఇంటికెళ్ళాలి తప్ప, లేకపోతే వెళ్ళేది లేదు నాయనా" అంటే వామ్మో! టీచరు సాయంత్రం వరకు కూడా ఈ పాఠం చెప్పకపోతే పంపించరు అనుకున్నప్పుడు ఏం చేస్తారండి? వెంటనే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? కాస్త శ్రద్ధ, ఏకాగ్రత పెడతాడనమాట. ఏకాగ్రత విషయం గురించి మాట్లాడుకుంటే అండి, దత్తాత్రేయుల వారు ఒకసారి అలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారట. ఒకచోట ఎటు చూసినా దారి కనిపించట్లేదట. ఎటు వెళ్ళాలో, ఊళ్ళోకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదట. అర్థం కాకపోతే అక్కడొక నీటిలో చేపలు పట్టుకున్నటువంటి ఒక జాలరిని చూసి పిలిచాడట. ఎన్ని సార్లు పిలిచినా ఆ జాలరి పలకలేదట. అప్పుడు దగ్గరికి వెళ్లి ఆయన్ని పలకరించాడట. "నాయనా నిన్ను నేను చాలా సార్లు పలకరించాను. నువ్వు పలకలేదు ఏమన్నారట." వెంటనే ఆ జాలరి చేతులు కట్టుకొని, "అయ్యా క్షమించండి. మీలాంటి మహానుభావులు నన్ను పిలవడమే ఎక్కువండి. నేను మీరు పిలిచినటువంటి మాట పట్ల నాకు ఏకాగ్రత లేకపోవడం వల్ల వినలేదండి. నా ఏకాగ్రత వేరొక దాని మీద ఉంది." అంటే ఏంటిక్కడ? నాకు ఖచ్చితంగా చెవుడు లేదండి. నేనెవరైనా ఏదైనా అవతలి వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే వినగలిగిన వినికిడి శక్తి నాకుందండి. కానీ నాకు మీరు పిలిచినటువంటి పిలుపు నాకెందుకు వినపడలేదంటే, నేనేం జేశాను, ఇక్కడ గాలం చేత నేను చేపలు పట్టే ప్రయత్నంలో చేప పడుతుందా? పడట్లేదా? అని చెప్పేసి నేను తీక్షణంగా నేను వేసిన గాలం వైపే చూస్తున్నానండి. అలా చూస్తూ ఉన్నప్పుడు, మరి మీరు పిలిచిన మాట నాకు వినపడలేదండి అన్నాడట. అంటే చేపలు పట్టేటటువంటి వాడికి బయట చుట్టూ ఉన్న విషయాలు ఎందుకు వినపడలేదు? తాను ఏదైతే పొందాలనుకుంటున్నాడో, పొందాలనుకునేటటువంటి విషయం పట్ల ఆయన ఏకాగ్రతతో ఉన్నాడు కాబట్టి, నాకేం కావాలి? దత్తాత్రేయుల వారు చూడండి. అందుకే ఆయనకి 24 మంది గురువులు అంటారు గదా! అందులో ఈ జాలరి కూడా ఒక గురువేనండి. ఏకాగ్రత గురించి రాగానే ఓ జాలరిని తలుచుకుంటాడు. తాను పొందాలనుకున్న వస్తువు కోసం తాను అంతగా లీనమైపోయాడు. నేనేం కావాలనుకుంటున్నాను? నేను ఈ శరీరంలో బంధింపబడినటువంటి సచ్చిదానందమే నేనైనప్పుడు, నా దృష్టిని దేహ సంబంధమైన విషయాల నుంచి మరల్చి, ఆత్మలో నేనెందుకు చేర్చకూడదు అని చెప్పేసి దత్తాత్రేయుల వారు జాలరివాడిని కూడా ఒక గురువు స్వరూపంగా తీసుకున్నాడట. ఆత్మ సంస్థం కృత్వా నకించిదపి చింతయేత్ అంటారు. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో మనకి 25వ శ్లోకంలో చెప్తాననమాట. ఆత్మయందు మనస్సును లగ్నం చేసిన తర్వాత మనస్సు చేత దేహ సంబంధమైన ఏ విషయం గురించి ఆలోచించకూడదట. ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచించాము అంటే మళ్ళీ మన యొక్క ఏకాగ్రత పోతుంది. జాలరివాడు ఎవరు పిలుస్తున్నా పలకలేదు. కానీ ఎందుకు పలకలేదు? అంటే తన యొక్క లక్ష్యం వేరుగా ఉంది. ఇప్పుడు మన అందరి యొక్క లక్ష్యం కూడా ఏమై ఉండాలి? నేను ఈ దేహంలో బంధింపబడి ఉన్నటువంటి ఆత్మ స్వరూపమే నేను కానీ, ఈ దేహము నేను కాదు అనేటటువంటి జ్ఞానాన్ని నిరంతరము కూడా మనము సాధన చేస్తూ ఉంటే, ఆ సాధన ఏమవుతుంది అంటే, మనల్ని ఆత్మ వైపు తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి స్థితిని తీసుకెళ్తుంది. అంటే దేహ సంబంధమైన విషయాల మీద విచారణ ఉండాలి. విచారణ లేకుండా ఏదైనా కొనసాగించగలమా అంటే, ఖచ్చితంగా కొనసాగించలేము. అంటే ఇక్కడ జాలరివాడు ఏం చేశాడు? చేపలు పట్టడమే తన లక్ష్యమయింది. అదే విధంగా దత్తాత్రేయుల వారు ఆయన ఏకాగ్రతను చూసి, నా యొక్క లక్ష్యము కూడా ఆత్మను చేరటమే. ఏదైనా నశించిపోయే విషయాల కోసం నేనెందుకు ప్రయత్నం చేయాలి? శాశ్వతమైన ఆత్మ వస్తువు కోసం నా దృష్టిని నేనెందుకు లగ్నం చేయకూడదని, నశించిపోయే విషయాలు యద్దృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్న ప్రతిదీ నశించిపోతుంది. నశించినటువంటి స్వరూపం ఏదైనా ఉందా? యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్తము కూడా నశించినటువంటి
ఏక స్వరూపంగా ఉన్న ఆత్మయందే నా దృష్టిని లగ్నం చేస్తానని ఏకాగ్రత. అంటే నీ యొక్క ఏకాగ్రతయే నిన్ను రక్షిస్తుంది. అంటే ఇక్కడ మన అందరికీ కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. మీరందరూ కూడా చేసేటటువంటి కార్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ లేకుండా ఏ పని చేయకండి. ఏ పని చేస్తున్నా భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంగానే మీరు కర్మ చెయ్యండి కానీ, జ్ఞానము లేకుండా చేసిన కర్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకునేలాగా చేస్తుంది. నేను ఆత్మని, ఆత్మని అని చెప్పేసి మనం 100 సార్లు అనుకున్నప్పటికీ కూడా, మరి విచారణ లేకుండా నువ్వు పొందలేవు. నువ్వు ఆత్మవైతే మిగిలినవన్నీ ఏంటి? అనాత్మలు. మరి ఈ అనాత్మలు అంటే ఇవన్నీ నశించిపోతాయి. నీ దగ్గరికి ఎవరో ఒక శత్రువు ఎదురుగా వస్తున్నాడు. నువ్వు అతన్ని నిన్ను పలకరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అతన్నేం చేయాలి? ఖచ్చితంగా అతను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. వీడు దుర్మార్గుడు నేను మాట్లాడటను అంటానికి వీల్లేదు. నీకు ఏ పనైతే అప్పజెప్పాడో ఈశ్వరుడు నాకిప్పుడు ఈ పరమాత్మ ఈ పని అప్పజెప్పాడు. నీకు వెంటనే గుర్తు రావాలని. అలా గుర్తొచ్చి వెంటనే ఏం చేయాలి? నీ పనిని నువ్వు పూర్తి చేయాలి. అందుకోసమని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బుద్ధి గురించినటువంటి జ్ఞానాన్ని ప్రకాశానందగిరి స్వాముల వారు 'అమృత బిందువులు' అనే గ్రంథంలో ఎంత చక్కగా చెప్పారంటే నేను ఇప్పుడు చెప్తానండి. ప్రవృత్తించ నివృత్తించ కార్యే భయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిస్తా పార్థ సాత్వికి అన్నారు. ఇది మనకి 18వ అధ్యాయంలో 31, 32, 33 శ్లోకాలలో వివరణ చేశారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే సత్వగుణంతో అంటే ఇక్కడ 2 గుణాల గురించి మాట్లాడారనమాట. ఎవరు? మన ప్రకాశానందగిరి స్వాముల వారు దీన్ని విభజన చేశారు. ఇక్కడ మొదట అర్థం చెప్తాను. ఏంటంటే ప్రవృత్తించ అంటే మరి ధర్మంతో కూడిన కార్యాలు చేయాలని. నివృత్తించ అంటే అధర్మంతో కూడిన కార్యాల నుండి బయటపడాలని. అకార్యే. ఏది చేయదగిన కార్యము, ఏది చేయకూడదగని కార్యము. ఏది బంధాన్ని కలిగిస్తుంది, ఏది ముక్తిని కలిగిస్తుంది. ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? నిరంతరం విచారణ చేస్తూ ఉండాలి. ఇలా విచారణ చేస్తూ సత్వగుణంతో కూడి విశుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయే వ్యక్తి ఎలా ఉంటాడు? మరి అంటే సత్వగుణంలో నిలబడటానికి చేసే వ్యక్తి ప్రయత్నం ఎలా ఉంటుందో, ఇక్కడ ఉత్తములు, మధ్యములు అనే మాట చెప్పాడనమాట ప్రకాశానందగిరి స్వాముల వారు. ఉత్తములు అంటే ఎవరు ఏ తప్పు చేస్తున్నా నేనందుకే చెప్తానిప్పుడు. రామకృష్ణ పరమహంస ఒక వేశ్యను చూసి కాళికామాత అని చెప్పేసి నమస్కారం చేశారు. అంటే అతనికి ఆ ఉపాధితో ఆమె చేసేటటువంటి పని కనిపించలా. అంటే అది లోకానికి మనకేం కనపడుతుంది? ఆమె తప్పు పని చేస్తుంది. వేరొక పని చేసుకోవచ్చు కదా! ఇలాంటి పని లోక విరుద్ధము కదా! వేరొక కుటుంబాన్ని, వేరొక వ్యక్తిని ఈమె లోబరుచుకుంటే ఆ కుటుంబము ఇబ్బందులు పడుతుంది కదా! అలాంటి వాళ్ళందరూ సమాజానికి చేటు కదా! అని చెప్పేసి మరి లోకంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు అనుకుంటాం. మరి రామకృష్ణ పరమహంస ఎందుకు అనుకోలేదు అంటే, అతడు అక్కడ జరిగేది తప్పు కాదు. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడినే చూశారు. భగవంతుడికే నమస్కారం చేశారు. కాళిక లోపట ఉన్నటువంటి మరి దేహానికి సాక్షిగా ఉన్నటువంటి ప్రకృతి స్వరూపంగా ఉన్న అమ్మను చూశాడు. కాళికామాత అని పాదాలకు నమస్కారం చేశారు. వీళ్ళు ఉత్తములు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు జీవన్ముక్తులు మాత్రమే ఉండగలుగుతారు. మరి మధ్యములు తప్పును తప్పంటారు, ఒప్పును ఒప్పంటారు. ఇప్పుడు అక్కడ ఆమె గురించే చెప్పుకుందాం. ఆమె తప్పు చేస్తుంది, ఆమె తప్పుగా ఉంది. ఈమెకు తప్పు, ఈమె కరెక్ట్ కాదు. ఎవరైనా ఇతరులకు ఉపకారం చేస్తున్నారు, ఇతడు మంచివాడు అంటారు. అంటే తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా గుర్తిస్తారు. ఒప్పుగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో ఉపకారం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వీళ్ళు మధ్యములు. వీళ్ళకి మధ్యములేనండి స్థానం. ఎందుకంటే తప్పు చేసిన వాడిని కూడా క్షమించగలిగినటువంటి శ్రేష్టత ఉత్తములకు ఉంటుంది. అంటే వీళ్ళు జీవన్ముక్తులుగా మారడానికి దగ్గరవుతున్నారు. ఇప్పుడు రెండో గుణం గురించి చెప్తాం. భగవద్గీతలో చెప్పబడిన శ్లోకం యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్తా పార్థ రాజసి. అంటే అధర్మాన్ని ధర్మంలోకి మలుస్తాడు. చెయ్యకూడని కార్యాన్ని వాడేం చేస్తాడు? చెయ్యదగిన కార్యంగా మారుస్తాడు. ఎందుకంటే భగవంతుడి జ్ఞానం నేర్చుకుంటాడండి. దేవాలయాలకెళ్తాడు, ప్రవచనాలు వింటాడు, ఎన్నెన్నో మంచి మంచి పనుల కోసమని ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటాడు, గ్రంథ పఠనం చేస్తాడు. కానీ కుటుంబ బాధ్యతల దగ్గరకొచ్చేసరికి ఆయన ఏం చేస్తాడంటే
తప్పైనప్పటికీ కూడా దాన్ని ఒప్పు చేసుకుంటాడు. నా కుటుంబం కోసం ఇది కరెక్టేనండి అంటాడు. అంటే ఏం జరిగిందిక్కడ? కృష్ణ పరమాత్మ రజోగుణంతో కూడిన వాడెలా ఉంటాడు? ఒప్పును తప్పును కూడా ఒప్పుగా మారుస్తాడు. వీడెవడు అనంటే అధముడండి. రజోగుణంతో ప్రవర్తించడం కూడా చాలా ప్రమాదకరమండి. ఇది కూడా అధముడు. అధమ స్థాయిలో ఉండటం రజోగుణం అంటే. తర్వాత ఇక నీచుడు గురించి మాట్లాడారు. అధముడు తర్వాత నీచుడే కదండీ ఉంది. అతని గురించి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అధర్మం ధర్మమిది యామన్యసే తామసావృతాః సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్థా పార్థ తామసి. వీడు విపరీతమైన అర్థాలు ఆలోచిస్తాడండి. అవతలి వాడు ఒకటి మాట్లాడితే వీడు ఇంకొకటి మాట్లాడతాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? అసలు వాడు ఎవడు ధర్మంగా ఉన్నా అధర్మంగా ఉన్నవాడిని కూడా విమర్శ చేస్తాడు. వీడా పరమ దుర్మార్గుడు అంటాడు. అంటే ఎప్పుడూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఏం చేస్తాడు? తప్పును ఏం చేస్తూ ఉంటాడు? ఇక వాడు చేసే పనులన్నింటిలో తప్పు తప్ప ఒక్క మంచి కూడా ఉండదండి. తెలుసుకున్న ధర్మం అంతా భగవంతుడు ఉన్నాడండి, ఎక్కడున్నాడండి వాడు అంటాడు. అంటే భగవంతుడిని కూడా ఏం చేస్తాడు? వాడికి నచ్చినట్టుగా మాట్లాడతాడు. వాడి అవసరం తీరడం కోసం అని చెప్పేసి ఎంత విచిత్రమైనటువంటి చెయ్యకూడనటువంటి పాపపు కర్మలు కూడా చేస్తాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు దాన్ని? సర్వార్థాన్ విపరీతాంచ. అంటే అక్కడ ఉన్నదాన్ని విపరీత అర్థాలతో మాట్లాడతాడు. కొంతమంది చూడండి, మనం ఒకటి మాట్లాడితే వాడు 10 రకాలుగా ఆలోచిస్తాడు. నువ్వు ఇలా ఎందుకు అనలేదు? నువ్వు ఇలాగే అని ఉంటావు. అలా అనలేదురా బాబు, నేను ఇలా అన్నాను, నీ మంచి కోసం చెప్పాను అన్నారనుకోండి. లేదు లేదు, నువ్వు నా చెడు కోసమే నువ్వు ఇలాంటి మాట చెప్పావు. అంటే చెప్పిన మాటను ఏం చేస్తున్నాడు? విపరీతమైన అర్థాలతో ఎవడు ఏది మాట్లాడినా అన్నీ తప్పనే అంటాడు. మరి రజోగుణంలో ఉన్న అధముడేమంటాడు? వాడి అవసరాల నిమిత్తంగా ధర్మాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అంటే పరమ దుర్మార్గుడైన తమో గుణము కంటే రజోగుణం కాస్త బెటరే కానీ లోకానికి ఏం మేలు చెయ్యదు. కాబట్టి అనుసరణీయములు అని అంటే ఏంటి? మరి ఒప్పును ఒప్పుగా ఒప్పుకొని తప్పును తప్పుగా ఒప్పుకున్నవాడు పర్వాలేదు. వీడేం చేస్తాడు? కొద్ది రోజులకి జ్ఞానం పెంచుకుంటాడు, భగవంతుడి మీద నమ్మకం పెంచుకుంటాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమించాలనేటటువంటి జ్ఞానంతో కూడి సత్వగుణాన్ని పెంచుకుంటాడు. ఇక ఇంకొక వ్యక్తి ఎవ్వరి లోపట కూడా లోపాలు చూడకుండా ధర్మరాజులాగా అందరికీ మంచి చేసేటటువంటి ప్రయత్నంగానే జీవిస్తాడనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మనందరికీ చెప్తున్నారు, స్వధర్మం అంటే ఏమిటి అనంటే ఈ దేహానికి సంబంధించి భగవంతుడు నీకు ఏది అప్పజెప్పారో అప్పజెప్పిన దాన్ని నువ్వు నిర్వర్తించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. అంటే మరి నీ యొక్క ధర్మమును పాటించటంలో నీకు మరణం సంభవించినా పర్వాలేదు. అది నీకు ప్రయోజనాన్నే ఇస్తుంది తప్ప నీకేమాత్రం చెడు చెయ్యదు. పరధర్మ స్వనిష్ఠిత. పరధర్మాన్ని మీరు ఎప్పుడూ పాటించకండి. అయ్యో, తప్పించుకోవడమే కదండి. ఆత్మహత్య చేసుకుంటే నేను ఇక ఈ భార్య బిడ్డలకు సంబంధించి నేను పడలేనండి, ఈ కష్టాలు నేను పడలేనండి, లేకపోతే ఈ పని నేను చెయ్యనండి, ఎదురుగా మన ఇంట్లోకి ఎవరో వస్తున్నారని తాళం వేసుకొని వెళ్ళిపోవడం ఏమనుకుంటున్నావు? అప్పటికప్పుడు అది మంచిగా ఉండొచ్చేమో కానీ అది నీకు ఎంతో ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు నీకు భగవంతుడు అప్పచెప్పిన పని నువ్వేం చేసావు? వాయిదా వేసుకున్నారండి. అప్పులవాడు ఇంటికి వస్తున్నాడు, వాడికి సమాధానం చెప్పి పంపిస్తే ఈ రోజు కుదరలేదండి, పలానా రోజు ఇస్తామండి, ఏదో కష్టాలు ఉన్నాయంటే వాడు ఏం చేస్తాడు? సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు వాడు వస్తున్నాడని చెప్పేసి ఇంటికి తాళం వేసి పక్కకి వెళ్తే వాడు అక్కడే కూర్చున్నాడు. ఎంతసేపటికి నువ్వు ఇంట్లోకి రావు. ఇప్పుడు ఎంతసేపు నువ్వు బయట ఉంటావు? వాడు నువ్వు వచ్చేంత వరకు ఉందామని చెప్పేసి వాడు అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు చూడండి, వాడి యొక్క సమయం అంతా నువ్వేం చేసావు? నువ్వు వాడుకున్నావు, నీ ఖాతాలో పడింది. ఇప్పుడు సమాధానం చెప్తే అతడు 2 తిట్లు తిట్టేవాడు, లేకపోతే నిన్నేదో ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేవాడు. కానీ అతడు అక్కడే ఉండిపోవడం వల్ల చూడండి, నీ కొత్త సమస్య వచ్చిందా రాలేదా? ఇప్పుడు గనక మనం ఏదో బయట నుంచి వస్తున్నట్టుగా ఏదో వచ్చినట్టుగా వచ్చామనుకోండి, వాడు ఎన్ని తిడతాడు? నేను వస్తున్నానని తాళం వేసుకొని వెళ్ళిపోయావా? లేకపోతే వాడి కోపం అధికమవుతుందండి. మామూలుగా అయితే మందలించి వెళ్దామని వచ్చాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టకపోతే నీ ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్ళిపోతాను, నీ కోసం తిరగడం నా వల్ల కాదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో ఉండవు. చూడండి, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నామా లేదా? అంటే బాహ్యమునందు మనకు కనపడుతుంది కదా. మరి పరమాత్మ అంటున్నారు, ఇది ఇంతటితో సరిపోదు. నువ్వు రాగానే సమాధానం చెప్పకుండా నువ్వు ఏం చేసావు? తప్పించుకున్నందుకు నీకు పెనాల్టీ పడుతుంది. భగవంతుడి దగ్గర పెనాల్టీ ఉందండి, ఈ లోకంలో కూడా పెనాల్టీ ఉంది.
కర్మను తప్పించుకుంటే ఇక్కడ కష్టపడాలి. భగవంతుడు కూడా ఇంకా కష్టాలు పెట్టడానికి భగవంతుడు లోపట చిత్రంగా ఉండి గుప్తంగా నీ పాపపు కర్మలన్నీ రాసేస్తున్నాడనమాట. అందుకే భగవంతుడేమన్నా పరధర్మాన్ని అనుసరించకండి. అస్సలొద్దు మీకది. తప్పించుకు తిరుగుదామనేటటువంటి ఆలోచనలు మీరెప్పుడూ చెయ్యకండి. మీరేం జేస్తారు? మీకొచ్చిన కష్టంలో మీరు చూడండి పరమాత్మ ఎంత పెద్ద మాటలు మాట్లాడారంటే, మరణం కంటే గొప్పదేం ఉండదు గదా! స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మమునందు నీకు మరణం సంభవించినా నీకు సంతోషంగానే. నీకు మేలే జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు చచ్చిపోయినా, నువ్వు చేస్తున్నటువంటి కర్మ చేత నువ్వు చచ్చిపోయినా దాని వలన నీకు మంచే జరుగుతుంది తప్ప చెడే జరగదు. ఇదంతా దేహ సంబంధమైందండి. ఇక అసలు భగవంతుడు చెప్పే ఒరిజినల్ మాట ఏంటో చెప్పుకుందాం. ఏంటంటే స్వధర్మం అంటే భగవంతుడు ఎక్కడుంటాడు? అసలు నువ్వెవరు అనే జ్ఞానం నీకు తెలియనప్పుడు ఈ దేహానికి సంబంధించి కూడా ఎవ్వరూ తమకప్పజెప్పబడిన పనిని తప్పించుకోవడానికి వీల్లేదనేది బాహ్యమైన విషయం. అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి కూడా భగవద్గీతలో చెప్పబడిన సత్యమేంటి? నీకప్పజెప్పిన పనిని నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదన్నాడు. ఆత్మజ్ఞానముతో కూడి మనం జ్ఞానాన్ని వింటున్నప్పుడు ఇక పరమాత్మ అసలు సత్యం చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఎక్కడ దాచలేదండి. మొట్టమొదట శ్లోకం నుంచి కూడా ఆయన ఏమన్నాడు? మీరందరూ కూడా అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసూంశ నాను శోచంతి పండితాహ అన్నారు. అంటే పండితులు ఎలా ఉంటారంటే, నువ్వైతే పండితుడిలాగా మాట్లాడుతున్నాననుకుంటున్నావు, బుద్ధివాదంతో మాట్లాడుతున్నావు. దేహ సంబంధమైన విషయాలలో అయ్యో! నా బంధువులందరిని చంపాలి అని జెప్పేసి నువ్వు అంటున్నావు. అసలు నీ బంధువులు ఎవరయ్యా? నువ్వు సత్యం తెలుసుకో అని జెప్పేసి మొట్టమొదటి శ్లోకం నుంచే ఆయనన్నాడు. గతాసూనగతాసూంచ. బతికి ఉన్న వాళ్ళ గురించి, చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? బతికి ఉన్నవాడు ఏం పాపం చేశాడో, ఏం పుణ్యం చేశాడో, ఎందుకు బతుకుతున్నాడో నీకేమైనా తెలుసా? ఇంకా చనిపోయిన వాళ్ళకి పితృదేవతలకు తర్పణాలందవు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అర్జునుడు అంటాడు గదండీ! పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః. అయ్యో! మా పితృదేవతలకు తర్పణాలు కూడా అందవండి. నేను నేను గనక ఈ యుద్ధాన్ని గనక చేస్తే మా వాళ్ళందరూ చచ్చిపోతారు. మా కులంలో ఉన్న స్త్రీలందరూ వర్ణ సంకరం చేస్తారు. అప్పుడు మా పితృదేవతలకు తర్పణాలు అందవు. నేను యుద్ధం అయితే చేయనండి అన్నాడు. నువ్వేంటి బతుకున్న వాళ్ళ గురించి, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? అసలు వాళ్ళు చేసిన కర్మలే కదా వాళ్ళని ఇవాళ శాసించేది. ఇవాళ మీ పితృదేవతలకు తర్పణాలు అందవు అంటే, వాళ్ళు చేసుకున్న కర్మలలో ఉన్న దోషాలే వాళ్ళకి తర్పణాలు అందకుండా చేస్తాయి. వాళ్ళు గనక సత్కార్యం చేసుంటే వాళ్ళకి సద్గతులే లభించేలాగా ఉంటాయి. నువ్వెలా నిర్ణయిస్తావు? నీకు నిర్ణయించడానికి నీకేం అధికారం ఉంది? అందుకే అంటాడనమాట. మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఆత్మ గురించే చెప్తారు. భగవద్గీత అంటే నువ్వు ఈ దేహంలో బంధింపబడిన సచ్చిదానందం అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యమనే భగవద్గీత జ్ఞానం బోధిస్తుంది. అయినప్పటికీ కొంతమంది ఆత్మగా ఉన్నది నువ్వే అంటే ఒప్పుకోనటువంటి వాళ్ళుంటారు. ఎందుకంటే ఈ దేహ బంధాలలో ఉన్నటువంటి ఈ ఆనందం కోసం అని చెప్పేసి వాళ్ళేం చేస్తారంటే తాపత్రయపడతారు. ఆ తాపత్రయం చేత సత్యాన్ని ఒప్పుకోరు. బ్రహ్మ సత్యం అంటే ఒప్పుకోరండి. వీళ్ళేమంటారు? జగత్ సత్యం బ్రహ్మ మిథ్య అంటారు. భగవంతుడు ఉన్నాడో లేడో నేను చేసే కర్మలే గొప్పవి అని చెప్పేసి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నారు. మీరు ఏ పని చేసినా ఏం చేస్తారు? మీకు నేను ఏదైతే అప్పజెప్పానో అప్పజెప్పిన దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యకండి. మీకెదురుగా వచ్చే కష్టాన్ని మీరు ఎదురుగా నిలబడి పోరాటం చెయ్యవలసిందే తప్ప మరి ఆ పోరాటాన్ని ఆపకూడదు అని చెప్పేసి కూడా మనకి స్వధర్మం గురించి కృష్ణ పరమాత్మ చాలా విషయాలు 2వ అధ్యాయంలో 30-39 శ్లోకాల వరకు చెప్పారు కాబట్టి మళ్ళీ ఇక్కడ 3వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు వినండి అంటున్నాడు పరమాత్మ. స్వధర్మే నిధనం శ్రేయః. నీ 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 స్వధర్మం ఏంటి? నువ్వు ఆత్మస్వరూపము. పరధర్మో భయావహః. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? పరధర్మము భయావహం. అంటే ఈ దేహానికి సంబంధించి మనందరికీ సుఖదుఖాలున్నాయి కదండీ! మరి ఈ సుఖదుఖాలను అనుభవిస్తూనే మనం ఏం చేయాలి? ఈ దేహం లోపట ఉన్నటువంటి మనల్ని మనం విడిపించుకోవడానికి ఏం చేయాలి? భగవంతుడు ఏం చెప్పాడు? యజ్ఞం చేయండి, చేయండి, తపస్సు చేయండి అన్నాడు. యజ్ఞ, దాన, తపస్సు ఇవన్నీ కూడా ఏమవుతాయి? యజ్ఞ, దాన, తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఇవన్నీ కూడా మనం ఏం చేయకూడదు అంటే, ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాల్సిందే. వీటిని విడిచిపెట్టడానికి వీల్లేదు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అన్నాడు.
మనిషిని పావనం చేస్తాయి. లోపట ఉన్నటువంటి చిత్తమునందు, మనస్సు యందు ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పోగొడతాయి అంటాడనమాట. ఈ మాలిన్యాల గురించి ఒక చిన్న ఉపమానం ఏంటంటే అండి, మనము ఈ నాలుకతో ఎన్నో రకాలైనటువంటి నెయ్యితో కూడినటువంటి పదార్థాలు, బాగా నేతిలో ఉంచిన పదార్థాలన్నీ కూడా తింటామండి. ఆ పదార్థాలు ఎన్ని తిన్నా నాలుకకు కొంచెమైనా జిడ్డు అంటుకుంటుందా? మనం చేయితో అన్నం తింటే, నెయ్యితో తిన్నామనుకోండి, ఆ నేతి చేతిని కడుక్కోవాలంటే చాలా కష్టపడాలి. చాలా సబ్బు ఖర్చు పెట్టాల్సుంటుంది. కానీ నాలుకకి మీరంతా నేతితో కూడిన పదార్థం పెట్టిన నాలుకకి అతుక్కుంటుందా? అంటే భగవంతుడు మనకన్నీ మన లోపటనే డిజైన్ చేశాడు. మీ నాలుకకు జిడ్డు అంటుకోకుండా ఎలా ఉంటుందో ఎన్ని నేతి పదార్థాలు తిన్నా, అదే విధంగా మీ మనసుతో దేహ సంబంధమైన ఎన్ని వ్యవహారాలు చేసినా, ఆ వ్యవహారాలు మనసుకు పట్టకుండా మీరు కర్మ చేయాలి. అలా ఎలా కుదురుతుందండి? ఇప్పుడు నీ ఎవరికో సహాయం చేశాం. సహాయం చేస్తే భగవంతుడు ఏమంటాడు? చేసిన సహాయాన్ని మర్చిపోండి అంటాడు. సహాయం చేసేటప్పుడే భగవంతుడి జ్ఞానం తెలుసుకోండి. పాత్రనెరిగి దానం చేయండి. ఆ ఫలితాన్ని కోరకుండా పని చేయండి అని చెప్పేసి చెప్పాడు. దానం చేసావు మర్చిపోయావు. మళ్ళీ ఏనాడో నీకో కష్టం వచ్చింది. దానం చేసిన వాడు ఎదురుగా ఉన్నాడు. వాడు మనకు సహాయం చేయట్లేదు. ఇప్పుడు నీకు కోపమొస్తుంది. పలానా రోజున నీకు కష్టమొస్తే నీకు నేనెంత పెద్ద సహాయం చేశాను. ఇవాళ వాడు నా కష్టాన్ని తీర్చగలిగిన స్థాయిలో ఉన్నా, ఆయన మాత్రం నా కష్టం తీర్చలేదని, ముందు మనకి కష్టం తీరటం గురించి ఆలోచించమండి. నేను పలానా రోజున సహాయం చేశాను. వాడు ఇప్పుడు నాకు సహాయం చేయట్లేదని వాడి మీద మనకు బాగా కోపమొస్తుందండి. వస్తుంది గదండీ! ఎందుకొచ్చింది? నా సహాయం తీసుకున్నవాడు వీడు. అయినా నాకివాళ సహాయం చెయ్యట్లేదు. అంటే భగవంతుడేమన్నాడు? నాలుకకు నెయ్యి అంటనట్టుగా నిన్ను కర్మ చేయమని చెప్పాడు. నువ్వు ఎవరికి దానం చేశావో చేసింది నువ్వు మర్చిపోమని చెప్పాను. చెప్పాడు గదండీ! మరలా చెప్తే నీకివాళ పలానా వ్యక్తి నీకు సహాయం చేయలేదని నువ్వెందుకంటున్నావు? అంటే నువ్వు గుర్తుపెట్టుకున్నావు. ఈ వ్యక్తి నాకేదో ఒక రోజు సహాయం చేస్తాడులే అని. అంటే నువ్వేం చేశావు? ఫలితం కోరుకున్నావు. ఫలితం కోరుకున్నావు కాబట్టి వాడు నువ్వేం చేస్తావు? కష్టపడుతున్నావు. నీ కష్టానికి కారణం ఎవరు? నువ్వు పూర్వజన్మలో వాడికి రుణపడున్నావు గాబట్టి నీ చేత నేను దానం చేయించాను. వాడా వాడేం చేశాడు? నీ దగ్గరకొచ్చాడు, సహాయం అడిగాడు. ఆ సహాయం చేత అతడు తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న రుణానుబంధం కంప్లీటెడ్ అయింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. రుణక్షయే క్షయం యాంతి తత్ర కా పరిదేవన అంటాడు. రుణానుబంధం ఉన్నంత వరకే ఒకరికి నువ్వు భోజనం పెడతావు. ఈ ఒకరితో నువ్వు స్నేహంగా ఉంటావు. ఒకరితో నువ్వు మాట్లాడకుండా ఉంటావు. ఇవన్నీ రుణానుబంధాలే. ఒకప్పుడు మనం మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న వాళ్ళు లేరా? ఒకప్పుడు ప్రేమగా ఉన్నవాళ్ళు ఇవాళ మనకి మాట్లాడకుండా ఉండని స్థితి లేదా మన జీవితంలో? ఇదంతా రుణానుబంధమే. దానికి మనం ఏం చేస్తామంటే, నేను పలానా తప్పు చేశాడు కాబట్టి నేను అతనితో మాట్లాడట్లేదండి. పలానా ఎందుకు మరి నిన్నటి వరకు ఒక ఆయనతో మాట్లాడలేదు. ఇవాళెందుకు మీరు మాట్లాడుతున్నారంటే, ఆయన చేసిన పనులలో మంచి పనులున్నాయండి. చెడును తీసేయమన్నారు గాబట్టి చెడును పట్టించుకోవద్దన్నారు. అతనిలో ఉన్న మంచి నాకు నచ్చింది. అందుకనే నేను ఆయనతో మాట్లాడుతున్నాను. మరి ఒకప్పుడు వాళ్ళ గురించే మనం చెడుగా మాట్లాడాం. ఇవాళ వాళ్ళు నీకెలా మంచయ్యారంటే, వాళ్ళలో ఉన్న మంచితనం మనం తెలుసుకున్నాం. అని జెప్పేసి మనమేం జేస్తాం, ఓ పెద్ద లెక్చరే ఇస్తాం. అంటే భగవంతుడు నవ్వుకుంటాడండి. ఎప్పుడూ భగవంతుడు నవ్వుతానే ఉంటాడట. వీడికి నేను సహాయం జేశాను అని జెప్పేసి ఆ సహాయాన్ని వీడు గుర్తుపెట్టుకుంటాడు. తీసుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి నిజానికి. కానీ ఇచ్చినవాడు గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకొని మళ్ళీ వీడికి సహాయం చేయని రోజున వీడు బాధపడుతూ ఉంటాడు. పరమాత్మ నవ్వుతుంటాడు. అప్పుడు రుణమున్నావురా బాబు! ఆ రుణానుబంధం ప్రకారం వాడికి నువ్వు సహాయం చేయవలసి ఉంది. వాడు నీ దగ్గరకొచ్చాడు. నువ్వు సహాయం చేసావు. అంతేగాని దాన్నెందుకు పట్టుకొని కూర్చుంటావు? ఇవాళ నీ కష్టం తీర్చే మార్గం కోసం వెతుకు. నీ కష్టానికి సహాయం చేసేవాడిని నేను ఆల్రెడీ ఒకడిని పెట్టాను. వాడొచ్చి సహాయం చేస్తాడు. మనమేమంటాం? వాడు సహాయం చేయడం గురించి కాదండి. వీడికి నేను పలానా రోజున మంచి చేశాను. వీడెందుకండి నాకు సహాయం చెయ్యడు అని చెప్పి, మన కష్టాన్ని మర్చిపోయి అవతల వాడు సహాయం చేయలేదని ఏడ్చే సంఘటనలు మన జీవితంలో 1,00,000 ఉంటాయండి. 1,00,000 ఎక్కువనే ఉంటాయి. పరమాత్మ తత్వం తెలిసిందనుకోండి, అందుకే జ్ఞానులు నవ్వుతారు. అజ్ఞానులు ఏడుస్తారు. మనమందరం ఎందుకు ఏడుస్తున్నామంటే, భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసనుకుంటాం. ఆచరణలోకొచ్చేసరికి వాటిని అమలులోకి తీసుకురామండి. జ్ఞానాన్ని విజ్ఞానంలోకి మలిస్తే ఇవాళ నీకు దుఃఖమే లేదు.
ఆ! నేను వీళ్ళ నుంచి విడిపోయానంటే పరమాత్మ ఈ రుణానుబంధాన్ని తీసేశాడు. దీనికెందుకు బాధ? మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళి ఏ మార్గంలో నన్ను ప్రయాణింపచేస్తాడో ఆయన చూసుకుంటాడని భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోతూ ఉంటే ఏ దుఃఖము మిమ్మల్ని దరిచేరదు. భగవంతుడు ఇదే చెప్తున్నాడు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? నీ యొక్క స్వధర్మం ఏంటి? నువ్వు ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల కోసమే తపన పడుతూ, తాపత్రయపడుతూ, అవసరమైతే పాపపు కర్మలు చేస్తావు, ధర్మాన్ని విడిచిపెడతావు. మరి నువ్వెన్నో రకాలైనటువంటి కార్యాలు చేస్తున్నావు. అసలు నీ స్వధర్మం ఏంటో తెలిస్తే నీకు ఇబ్బందేం లేదు కదా! అంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ చక్కగా 12వ అధ్యాయంలోనండి కొన్ని విషయాలు చెప్తారు. ఏం చెప్తారంటే, మనమందరము కూడా ఎలా మన చిత్తమును శుద్ధి చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? స్వధర్మంలోకి ఎలా నిలబడగలమండి? ఇప్పుడు ధ్యానం జేస్తున్నాం. ధ్యానం జేస్తుంటే ఎన్నో విషయాలు మన మనసులో కదులుతూ ఉన్నాయి. అంటే దేహ సంబంధమైన విషయాలు గుర్తొస్తుంటాయి. పలానా వాళ్ళు మంచివాళ్ళని, పలానా వాళ్ళు చెడ్డవాళ్ళని, నీకిది ఇష్టమని, నీకది ఇష్టమని. ఇలా దేహ సంబంధమైన విషయాలన్నీ మనకు తెరలు కదులుతూ ఉంటాయి మన మనసులో. వీటన్నిటిని ఎలా పక్కకు జరపగలం? ఎట్లా? ఇప్పుడు స్కూలుకి గూడా పిల్లవాడెళ్ళిండండి. ఇంకా బాగా అర్థం కావాలంటే, స్కూలుకు పిల్లవాడెళ్ళాడు. స్కూలుకి వెళ్ళేటప్పుడు వరకు కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు వాడిని ఆలన, పాలన వాడిని లాలిస్తారు, పాలిస్తారు. వాడు కోరిన ప్రతిదీ ఇస్తారు. స్కూలుకి వెళ్ళాక వీడు ఇవన్నీ పక్కకు పెట్టేసి, టీచర్ చెప్పే పాఠం వినేటప్పుడు టీచర్ చెప్తున్న పాఠం కష్టంగా ఉంటుందండి. ఇంట్లో ఎటు చూసినా అమ్మా అంటే నాన్నకి. అమ్మ ఏరా అని గట్టిగా గద్దిస్తే, నాన్న ఏంటి వాడినెందుకు బెదిరిస్తున్నావు? అని వాళ్ళ అమ్మని గద్దిస్తాడు. ఒకవేళ వాళ్ళ నాన్నగారు గద్దిస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, "ఏరా! నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసావు గదా! నిన్ను గద్దించామా? మేము అలాగే పెంచామా? ఏంటి నీ కొడుకు మీద నేను పెత్తనం చేస్తున్నావంటే" వీడు నవ్వుకుంటాడు. మా డ్యాడీని గూడా మా నాయనమ్మ, మా తాతయ్య తిడుతున్నారని జెప్పేసి పిల్లవాడు ఎక్కడ చూసినా వీడికి గారాబమే. ఇంత గారాబంతో ఉన్న పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేశామండి. వీడిని స్కూల్లో జాయిన్ చేస్తే టీచర్ అక్కడికి వెళ్ళగానే, నిన్న చెప్పిన పాఠం చెప్పలేదు అంటే చెంప మీద ఒకటేసింది. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఎలా ఉంటుంది? ఈ స్కూల్‌ని వదిలేసి నేను హాయిగా ఇంటికి వెళ్ళిపోతే బావుంటుంది. అయ్యో! మా అమ్మ వాళ్ళు ఎన్ని గారాబాలైనా చేస్తారు గానీ, ఇంటికొస్తే మాత్రం నన్ను ఊరుకోరు అనేటటువంటి భయం ఉందనుకోండి, అప్పుడేం జేస్తాడు? ఇంట్లో ఉన్న గారాలు అన్నీ మర్చిపోయి టీచర్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విని ఏం జేస్తున్నాడు? ఆ పాఠాన్ని అప్పజెప్పి మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు ఇంటి సంతోషాల కోసం వస్తాడు. ఇది మనందరికీ తెలుసు గదండీ! మరి ఇదే విషయాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మనం చేసేటటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఎలా పట్టుకోగలము అంటే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఒక్కొక్క విషయాన్ని విచారణ చేయాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు? మీరందరూ కూడా దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి సుఖాలు, దుఃఖాలను ఆలోచిస్తున్నారా? మరి ఈ సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు కదా! ఇవన్నీ శాశ్వతమా? ఇవన్నీ మీ వెంటొస్తాయా? వెంట వచ్చాయి అంటే అప్పుడేం జరుగుతుంది? సుకృతం, దుష్కృతం చైవ గచ్చంత్యమనుగచ్చతి అంటారు. అంటే నువ్వు చేసిన పాపపు కర్మలు, నువ్వు చేసిన సత్కర్మలన్నీ నీ వెంటొస్తాయి. ఇవన్నీ నీ వెంట వస్తాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఈ సుకృతాలు, దుష్కృతాలు లేకుండా కర్మఫల త్యాగం చేయడం నేర్చుకో. అలా నేర్చుకోవాలి అంటే నీకు నువ్వెవరో తెలియాలి. నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానందమే నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ సచ్చిదానందమే నేనైనప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు. కృష్ణ పరమాత్మ మయ్యేవ మనాదత్స మయి బుద్ధిం నివేశయ. నీ మనస్సును నా యందు ప్రవేశపెట్టంటున్నాడు. ఎక్కడండి మనసును ఆయన యందు ప్రవేశపెట్టడానికి ఎక్కడ కుదురుతది? పరమాత్మ అంటారు, లేదు లేదు మీరు మనస్సును నా యందే ప్రవేశపెట్టాలి. లేకపోతే మీరు నా లోపటున్న సుఖాన్ని పొందలేరంటాడు. పొందుదామనే ఉందండి. కోరిక పొందుదామనే ఉంది. ఇప్పుడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేద్దామనే అనుకుంటాం. భగవంతుడి సాధన చెయ్యాలనే అనుకుంటాం. కానీ, ఆ సమయంలో నిద్ర ఎంత చక్కగా చలికాలంలో ఇంకా బాగా వస్తుందండి. అలా నిద్రపోతూ ఉన్నప్పుడు మనకు భగవంతుడిచ్చిన అమృత గడియలన్నీ పోతున్నాయి. అలా పోతున్నాయంటే అక్కడ నిన్ను అడ్డగించేదేంటి? మత్తు, సోమరితనం, మాయ నిన్నేం చేస్తుంది? మాయలో పడివేస్తుంది. అంటే భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయాలంటే నీకు దేహ సంబంధమైన విషయాలలో ఉన్న ఆనందము ఆత్మ లోపటున్న సుఖము కోసం ప్రయత్నం చెయ్యట్లేదు. మరి ప్రయత్నం చెయ్యాలి అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. సరే మీరు చేయలేకపోతున్నారా? మీ మనసును నా యందు ప్రవేశపెట్టలేరా?
అయితే మీకు చక్కటి సలహా ఇస్తాను నేను. ఏంటంటే, అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ అంటారు. ఆయనేమన్నాడు? సరేనండి. మీరు నా యందు మనసును లగ్నం చేయలేకపోతున్నారు. ఎందుకు? మనసు నిండా కూడా పూర్వజన్మ సంస్కారాలున్నాయండి. పూర్వజన్మ అంటే మనం పూర్వజన్మలో ఏ ఏ ఏమేం రుచులు తిన్నామో, ఏ ఏ విషయాలు విన్నామో, వేటి పట్ల వ్యామోహం ఉందో, వేటి పట్ల విరక్తి ఉందో, ఇవన్నీ మనసులో అసలు మోసుకొనొచ్చామనే విషయం గుర్తుండాలి గదా మనకి. ఇవన్నీ మనం మోసుకొనొచ్చామండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళామంటే, పాత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పడేసిపోతామా? పడేసిపోము. విషయాలు అక్కడ ఉన్న వస్తువులు తెచ్చుకున్నాం. అదే విధంగా మనం ఈ శరీరం రాకపూర్వం ఇంకో శరీరం పొంది ఉన్నామనే సత్యం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితేనే ఇదంతా జరుగుతుందండి. పోనీ నేను నమ్మను అంటావు. మరి నువ్వు ఇక్కడే ఎందుకు పుట్టావు? ఈ కులంలోనే ఎందుకు పుట్టావు? ఇవాళ నీకే ఎందుకు ఇన్ని కష్టాలున్నాయి? పోనీ నీకే ఎందుకు ఇన్ని సుఖాలున్నాయి? మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు లేవు ఇవన్నీ? అంటే ఇక్కడ నీవు ఇంతకు ముందు ఏదో చేసిందుండాలి. చేసింది ఉండడం వల్లే ఈ శరీరానికి ఇవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? పూర్వజన్మలలో ఉన్నటువంటి వాసనలు ఏమున్నాయి మనసు నిండా? ఈ దేహానికి సంబంధించిన విషయాలున్నాయి. ఆ విషయాలన్నింటినీ విడిచిపెట్టాలి అంటే, అసలు ఈ శరీరమే నేను కాదనేటటువంటి సత్యం ఈ మనసుకు చెప్పాలి. మధ్యలో వచ్చిందమ్మా ఈ శరీరము. అమ్మ గర్భములో నుంచి రాకపూర్వం మనం ఎక్కడున్నాం? మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టాక మనం ఎక్కడికెళ్తాం? మరి ఈ శరీరం పర్మనెంటా? ఈ శరీరానికి పుట్టడం ఉంటుంది, పెరగటం ఉంటుంది, తర్వాత వృద్ధి చెందడం ఉంటుంది, తర్వాత తరగటం ఉంటుంది, తర్వాత నాశనాన్ని పొందటం ఉంటుంది, పూర్తిగా ఇంక మరణించడం ఉంటుంది. ఇలా 6 వికారాలుంటాయి ఈ శరీరానికి. ఈ వికారాలకు సంబంధించి ఇది నేను, నేను అనుకుంటే ఎలా అని మన మనసుకేం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానంతో దేహ సంబంధమైనటువంటి విచారణ చేయాలి. ఈ దేహం పట్ల విరక్తి కలిగి ఉండాలి. దేహానికి సంబంధించి బాల్యము ఉంటుంది, యవ్వనము ఉంటుంది, తర్వాత వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది. దీనికి పుట్టుక యందు దుఃఖముంది, మరణం యందు దుఃఖముంది, వృద్ధాప్యమునందు దుఃఖముంది, వ్యాధుల యందు కూడా దుఃఖముంది. ఇలా ఇన్ని విషయాలన్నింటి గురించి ఏం చేయాలి? విరక్తి భావనతో మనం జ్ఞానం బోధించాలి. అలా బోధించినప్పుడు, ఇప్పుడు మరి దేని గురించి? ఇప్పుడు నువ్వు అప్పెందుకు తీర్చాలి? తల్లిదండ్రులు మనకు కొంత అప్పిచ్చారండి. అప్పు తీర్చాలి అంటే ఎందుకు అప్పు తీర్చాలి? అప్పు తీర్చకపోతే తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం తీర్చలేం. తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచారు కాబట్టి, ఆ పెంచడంలో ఆ తల్లిదండ్రులు చేసిన అప్పుని మనం ఏం చేయాలి? తీర్చాలి. అప్పు తీరిస్తే ఏంటి? తీర్చడం వల్ల నీకు కొంత ప్రయోజనం ఉంటుంది అనంటేనే నువ్వు అప్పు తీర్చడానికి ఒప్పుకుంటావు. లేకపోతే వాళ్ళు చేసిన అప్పుకి నాకేం సంబంధం అండి అంటారు. అదే విధంగా ఇప్పుడు ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. నువ్వు ఈ శరీరానికి సంబంధించి ఏదైతే రుణానుబంధం ఉందో, నువ్వు ఎవరెవరికైతే రుణపడి ఉన్నావో, ఎవరెవరికి నువ్వు అన్నం పెట్టాల్సుందో, ఎవరెవరైతే నిన్ను ఇబ్బంది పెట్టి, నువ్వు పూర్వజన్మలో ఎవరెవరితో అయితే వైరుధ్యాన్ని కలిగి ఉన్నావో, ఆ వైరుధ్యానికి సంబంధించిన నువ్వు పాపాన్ని అనుభవించాలి. అంటే సంతోషాలు అనుభవించాలి, పుణ్యాలు అనుభవించాలి, పాపాలు అనుభవించాలి. దాని సందర్భంగా సుఖము, దుఃఖము 2 ఉంటాయి. వీటన్నింటిని అనుభవించు. కానీ ఇది నువ్వు కాదు. నువ్వేంటి? నువ్వు ఆత్మ స్వరూపమే అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి. ఇలా వృద్ధి చేసుకోవాలి అంటే అప్పుడు నువ్వేం చేయాలి? వ్రతాలు, జపాలు, తపస్సులు ఇవన్నీ కూడా చెయ్యాలండి. తపస్సు అంటే మళ్ళీ ముక్కు మూసుకొని ఎక్కడో అరణ్యాలకు వెళ్ళటం కాదండి. ఈ శరీరము, మనస్సు, తర్వాత వాక్కు 3 కూడా భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అలా త్రికరణ శుద్ధిగా నీ మాట యందు శుద్ధతుండాలి. నీ మనస్సులో వేరొకరి గురించిన అపవిత్రమైన భావన ఉండకూడదు. తర్వాత ఈ శరీరంతో చేసే పనులలో య మనస్ఫూర్తిగానే ఒక పనిని ఇతరులకు చెయ్యాలి తప్ప, మరి అన్య మనస్సుతో నువ్వు ఏ కార్యం చేయకూడదు. ఈ శరీరంతో చేసే ప్రతిదీ కూడా ఇతరులకు మేలు జరగాలే తప్ప, ఇతరులకు ఇబ్బంది జరగకూడదని నువ్వేం చేయాలి? అభ్యాసం. భగవంతుడి పట్ల మమకారం పెరుగుతూ, భగవంతుడి కార్యం చేయడంలో నువ్వు ముందుకు పోతుండాలి. దేహ సంబంధమైన విషయాల మీద ఒక్కొక్క విషయంగా ఆసక్తి తగ్గించుకుంటూ, దేహ బంధాల మీద ప్రీతి తగ్గించుకుంటూ ఉండాలి. అంటే మనసుకు ఒకే సందర్భంలో ఏం చేస్తున్నావు? దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి, ఇంకా
భగవంతుడి మీద ప్రేమ. అంటే నిజంగా మనం ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలి? ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఆహ్, ఏం చేస్తుంది? తన ప్రేమంతా పుట్టింటి మీదనే ఉంటుందండి. అత్తగారి కుటుంబం వైపు మరల్చాలి అనంటే ఏం చేయాలి? తన తన భర్త ఎంతో పుట్టింటి వాళ్ళు చూపించే ప్రేమ కంటే కూడా అధిక ప్రేమ చూపించినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ పుట్టింటికి సంబంధించిన విషయాలన్నింటిని ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అత్తగారి కుటుంబం మీద మమకారాన్ని పెంచుకొని, ఆ కుటుంబం యొక్క వృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా నువ్వు కూడా ఆత్మవి అని తెలిసినప్పుడు, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి భగవంతుడు చెప్పిన కార్యాలు చేయడంలో నీ మనస్సును లగ్నం చేయాలి. దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఒక్కొక్కటిగా వాటి మీద ఆసక్తి తగ్గించుకుంటూ ఉండాలి. అంటే దేహ సంబంధమైన విషయాల కోసం పండుగలు, ఫంక్షన్‌లు ఇలాంటివి ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ దైవ సంబంధమైనటువంటి ఏం చేయాలి దేవాలయాలలో మనకు చేతనైనటువంటి పనులు చేయడం, భజన, కీర్తన నీకేదొస్తే అది. అక్కడ నీ వంతుగా నువ్వేం చేయాలి 10 మందికి మంచి జరిగేలాగా నీకేది చేతనైతే అది చెయ్యాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. నువ్వు అభ్యాసం చెయ్యమని చెప్పాడు. ఇప్పుడు మనం అంటున్నాం, లేదండి నాకు అభ్యాసం ఇంత గ్రంథాలను చదివి, ఇంత ప్రవచనాలు వినే సమయం మాకు లేదండి అని చెప్పేసి మనం అన్నామనుకోండి. అప్పుడు కృష్ణ పరమాత్మ వెంటనే అంటున్నాడు. ఏమంటున్నాడు? అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. సరే నువ్వు జ్ఞానం తెలుసుకోలేవా? ఆత్మజ్ఞానం తెలుసుకోలేవా? తెలుసుకోలేకపోతే పర్వాలేదులే. ఏం చేస్తావు నువ్వు? అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు. మత్కర్మ పరమో భవ. అంటే నాకు సంబంధించిన కర్మలు చెయ్యి. అంటే నువ్వు దేవుడికి దగ్గరవ్వాలనుకుంటున్నావా? దేహ సంబంధమైనటువంటి బంధువులకు, స్నేహితులకు దగ్గరవ్వాలనుకో. బంధువులకి కొద్ది కొద్దిగా ఏం చేయాలి? వాళ్ళనేమి నువ్వెవరిని శత్రువులుగా చూడమని చెప్పట్లేదండి. ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోమంటాడు కృష్ణ పరమాత్మ. అందరితో గొడవ పెట్టుకోమని చెప్పలా. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు. భార్య, బిడ్డలు, సంపదలు, బంధువులు, స్నేహితులు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో కలిసి ఉంటున్నా ఆసక్తి లేకుండా ఉండు. నాలుకతో నెయ్యి తింటున్నా నాలుకకు నెయ్యి పట్టనట్టు మరి మనస్సుతో ఇంతమందితో కలిసి మనం తిరుగుతున్నా ఇది పర్మనెంట్ కాదు, వీళ్ళందరూ శాశ్వతం కాదు అని చెప్పి అంటనట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీ పనేందో నువ్వు చేసిరా. అంతేగాని వాళ్ళ పట్ల మమత్వం పెంచుకున్నావా? అక్కడికి వెళ్ళావండి. వెళ్ళి నువ్వేం చేయగలవో చేసిరా. మళ్ళీ ఇంటికొచ్చాక మనసు చేత వాళ్ళ గురించి ఆలోచించబాకు. ఓ పని సందర్భంగా ఓ ఫంక్షన్ ఉందండి. వెళ్ళండి. అక్కడ మీరేం పనులు చేస్తారో చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది. వెళ్ళండి. అక్కడ ఏం చేస్తారో చేసిరండి. కానీ మళ్ళీ అక్కడున్న విషయాలన్నీ మనసులో వెంటబెట్టుకొని రాబాకండి. నాలుక అబ్బా! నిన్న తిన్న లడ్డూలో ఉన్న నెయ్యి భలే ఉందని అనగలుగుతుందా? అసలు నాలుక మీద ఆ జిడ్డేది? ఉంటేగా. అదే విధంగా మనసుతో కూడా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళు నువ్వు అన్నీ చెయ్యి. కానీ వాటిని మోసుకురాబాకు అంటున్నారు. అందుకే ఏమంటారు? వాయుర్గంధా నివాషయాత్ అంటారు. వాయువు ఎలా అయితే సుగంధాన్ని, దుర్గంధాన్ని తీసుకెళ్తుంది. మురికి కాలం ఉందండి. దాని మీద మురికిని మోసుకొని పోతుంది. అదే విధంగా మల్లెపూలు ఉన్నటువంటి తోట దగ్గర నుంచి వెళ్తుంది. ఆ మల్లెపూల సుగంధాన్ని కూడా వెంట పెట్టుకొని పోతుంది. కానీ అబ్బా! ఈ సుగంధం బావుంది, దుర్గంధం బాలేదని వదిలేస్తుందా? వదిలేదు. వేటిని పట్టించుకోకుండా ఉంటుంది. అదే విధంగా సూర్యుడు కూడా ప్రకాశం ఇస్తున్నారు. లోకంలో మంచివాళ్ళున్నారు, చెడ్డవాళ్ళున్నారు. ఆయన తిట్టేవాళ్ళున్నారు, ఆయన పొగిడేవాళ్ళున్నారు. పొగిడేవాళ్ళుంటే ఆ పొగడ్తకు లొంగిపోడు, తిట్టేవాళ్ళుంటే తిట్లకి లొంగిపోడు. ఆయన ఏం చేస్తాడు? అందరి మీద ఒకే సూర్యకిరణాలిస్తాడు. వీళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళ మీద ఎక్కువ వేడి ఇవ్వడు. వీళ్ళు మంచివాళ్ళని వాళ్ళకి చల్లదనాన్ని ఇవ్వడు. ఎప్పుడు ఆయనెలా ఉంటాడు? ఆయనెలా ఉంటాడో అలాగే ఉంటాడు. మీరు కూడా ఎలా ఉంటారు? అవతల వాళ్ళు మిమ్మల్ని పొగిడారా, తిట్టారా ఇయన్నీ నీకనవసరం. నువ్వక్కడికి వెళ్ళావా, అక్కడ పని నువ్వు చక్కబెట్టావా, ఇంటికొచ్చావా అంతే. అలా వస్తూ వాటి పట్ల నువ్వేం చేయాలి? కొంచెంగా ఆసక్తి తగ్గించుకుంటూ దైవ సంబంధమైన విషయాల పట్ల మమత్వాన్ని పెంచుకో. అలా పెంచుకున్నావు అంటే దైవ సంబంధమైన విషయాలలో నువ్వు ఎప్పుడైతే మమత్వాన్ని పెంచుకుంటుంటావో, ఆ మమత్వంతో నువ్వేం చేయాలి? భగవత్ సంబంధమైన కార్యాలు చెయ్యి. అక్కడికి వెళ్ళు. దేవాలయానికి వెళ్ళు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే, ఆ కష్టంలో ఉన్న వారికి నీ వంతు సహాయం. అంటే దేహ సంబంధమైన కార్యాల మీద నువ్వేం చేస్తున్నావు? కాస్త శ్రద్ధ తగ్గించావు ఆసక్తి. ఒకప్పుడు నేనెవరికైనా ఉపయోగపడితే నా కుటుంబంలో వాళ్ళకు ఉపయోగపడతానండి. నా బంధువులకు, నా స్నేహితులకు తప్ప ఇతరులకు సహాయం చెయ్యనండి.
ఇప్పుడు ఈ మాటని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? లోకమంతా భగవంతుడే ఉన్నారు. ఎవరు కష్టంలో ఉన్నారో కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి. దైవ సంబంధమైన కార్యాలయందు మనం ఏం చేయాలి? ముందుకు పోతుండాలి. నీకొక పాటొచ్చా? భజన చెయ్యి వెళ్లి. ఒక ఏమంటారు? నీకు ఏదొస్తది? నీకు సేవ చేయడం వస్తదా? అక్కడ సేవ చేసేటటువంటి కార్యాలలో నువ్వు పార్టిసిపేట్ అవ్వు. నీ వంతుగా నువ్వేం చేయగలవు? నువ్వు కొంత డబ్బుని అక్కడ ఇచ్చి ఆ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చేయగలవా? అలాంటి పని చెయ్యి. ఎవరికి ఏది చేతనైతే వాళ్ళది చేస్తూ ఏం చేయాలి? దైవానికి దగ్గరవుతుండాలి. దేహ సంబంధమైన కార్యాలు నిర్లిప్తంగా అంటే చేస్తుండాలి కానీ, వాటి గురించినటువంటి విషయాలను మూటగట్టుకోకండి అంటున్నాడు. సులభంగా చెప్పాడండి. తర్వాత అయ్యో! మేము దేవాలయానికి వెళ్ళలేమండి. భజనలు, కీర్తనలు చేయలేమండి. మాకు కుదరదండి. ఇంట్లోనే బోలెడు కష్టాలున్నాయి. ఇయన్నీ కాదని ఎక్కడికి పోతామంటే, అయినా పర్వాలేదులే నేను ఇంకో ఉపాయం చెప్తాను. అంటే భగవంతుడు ఉపాయం చెప్తున్నాడంటే ఇయన్నీ చెయ్యొద్దని కాదండి. మళ్ళీ ఎడుతిరిగి మళ్ళీ ఇవన్నీ చేయిస్తాడు. చూడండి. ఎలా? అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. అవన్నీ చేయకపోతే పర్వాలేదులే. ఇప్పుడు నేను నీకేం చెప్తానంటే, ఏ పని చేసినా నువ్వేదైనా ఇష్టమైన ఒక దేవుడి పేరు పెట్టుకో. కృష్ణార్పణం, రామార్పణం, గురుదేవార్పణం ఇంకేదో పెట్టుకో నీ ఇష్టం. నీకిష్టమైన ఒక దైవాన్ని ఎంచుకో. ఎంచుకొని నాకు సమస్త కర్మ ఫలితాలన్నీ అప్పజెప్తుండు. ఆహ్, కృష్ణయ్య నేను ఈ పని చేస్తున్నానని ఒక మాట కృష్ణుడికి చెప్పు. ఈ పని పూర్తయ్యాక ఇది మంచో చెడో నువ్వే చూసుకో నాయనా అని చెప్పేసి ఒక మాట చెప్పు. ఏ పని చేసినా ఆ భగవంతుడికి అప్పజెప్తుండు. అంతే. ఇచ్చిన ఫలితాలు గూడా దేవుడా నువ్వు నాకు ఒక వ్యక్తట దొంగతనానికి వెళ్ళాడట. ఆ దొంగతనంలో పట్టుబడ్డాడు. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు జడ్జి గారన్నారు, "నువ్వు కేసు ఒప్పుకుంటున్నావా?" అన్నారు. ఆ! భగవంతుడి దయ వల్ల దొంగతనం చేయటానికెళ్ళానండి. భగవంతుడి దయ వల్ల నేను అక్కడ బానే అన్ని రకాల వస్తువులు కూడా తీసేసుకున్నానండి. భగవంతుడి దయ వల్ల నేను ఆ ఇంటి ఓనర్‌కి కూడా దొరికిపోయానండి. భగవంతుడి దయ వల్ల పోలీసులు కూడా వచ్చి నన్ను తీసుకొచ్చారండి. భగవంతుడి దయ వల్ల నేను మీ ముందు నన్ను ప్రవేశపెట్టారంటే అప్పుడు జడ్జి గారన్నారట, "భగవంతుడి దయ వల్ల నువ్వు విడుదల గూడా అవుతున్నావు" అని జెప్పేసన్నారు. అంటే ఇప్పుడు చూడండి ఇన్ని విషయాలలో ఎవరున్నారు? ఏకస్వరూపంగా ఎవరున్నారు? భగవంతుడున్నాడు. అంటే భగవంతుడిని మాత్రమే స్మరణ చెయ్యి. ఒకవేళ అతనికి శిక్ష పడినా వాడేమంటాడు? భగవంతుడి దయ వల్ల నాకు శిక్ష పడిందంటాడు గానీ, భగవంతుడి దయ వల్ల నేను విడుదల పొందాను అని ఎలా అంటున్నాడో శిక్ష పొందినప్పుడు కూడా అదే అంటాడు. చూడండి. ఏ పని చేస్తున్నా భగవంతుడు, భగవంతుడు అంటున్నప్పుడు ఒక రోజున భగవంతుడు ఏం చేస్తాడు? అలాంటి పాపపు కార్యం చెయ్యకుండా ఉండడానికి భగవంతుడు ఎప్పుడూ భగవంతుడి నామం పలకగా, పలకగా, పలకగా వేపాకు తినగా, తినగా లోపట ఉన్నటువంటి ఏదైతే వ్యర్థం ఉందో ఆ వ్యర్థాన్నంతా పోగొట్టినట్టు. బయట వేప ఫస్ట్ చేదుగా ఉంది. తర్వాత తియ్యగా ఉంది. తింటున్నప్పుడు ఎందుకు తిన్నావు? లోపట అనారోగ్యం ఉందని వేప తినటం ప్రారంభించావు. అది తినగా, తినగా నోటికి తియ్యగా అయింది. లోపట కూడా నీలో శరీరం లోపట ఉన్నటువంటి ఏదైతే నిన్ను ప్రమాదంలోకి అంటే అనారోగ్యాన్ని తీసుకొచ్చేదుందో, ఆ అనారోగ్యాన్ని కూడా పోగొట్టింది. అంటే లోపట ఏమైంది? లోపట ఉన్న అస్వస్థతను పోగొట్టింది. బయటికి స్వస్థతను కూడా ఇచ్చింది. తినడంలో కూడా నువ్వు అలవాటు పడిపోయావు. దైవ సంబంధమైన కార్యాలలో నువ్వు ఇప్పుడు చూడండి. ఎప్పుడూ భగవన్నామం పలుకుతుంటే ఎవరైనా భజన చేస్తూ వెళ్ళారనుకోండి. అబ్బా! భగవంతుడి నామం రోజు పలుకుతూ, పలుకుతూ ఉన్నావు. పలుకుతున్నప్పుడు ఏమనిపిస్తది? అబ్బా! నేను కూడా భజన చేస్తే బాగుండని వాళ్ళతో వెళ్లి హరే రామ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే రామ అని చెప్పేసి వీడెళ్ళిపోతాడండి. ఇన్ని రోజులు అయ్యో! నాకు పనులున్నాయండి. నాకు కుదరదండి అన్నాడు. ఇప్పుడు ఈ పనులన్నీ తర్వాత చేసేసుకుందాం అని చెప్పేసి దేవాలయానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడికి వెళ్లి సేవ చేస్తాడు. భగవంతుడు ఎటు తీసుకెళ్ళినా ఆయన యందు మనసును లగ్నం చేసే ప్రయత్నమే చేస్తాడు గానీ, అయ్యో! దేవుడు నన్ను శాస్త్రం చదవద్దన్నాడండి. దేవుడు దేవాలయానికెళ్ళి నన్ను పూజలు చేయొద్దన్నాడండి అని చెప్పలా. నిన్ను మలిచేటటువంటి ప్రయత్నంలో ఆయన ఏం చెప్పాడు? ఏ పని చేసినా కృష్ణ కృష్ణ అను. అందుకే కలియుగంలో ఏం చెప్తారు? నామానికి ఉన్నటువంటి గొప్పతనం ఏందంటే, నిన్ను భగవత్ కార్యం వైపు మళ్ళించే ప్రయత్నంలోనే ఈశ్వరుడు నామం పలకమన్నారు కానీ, ఇంక నేను ఈ ఒక్క నామం పలికితే చాలండి. నేను ఏ దేవాలయానికి ఎళ్ళొద్దు అంటే అలా చెప్పలా. నామం పలకగా, పలకగా ఆ నామం పట్ల రుచి పెరుగుతుంది. ఆ నామంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని చూడాలని, ఆ భగవంతుడి కోసం తన శరీరంతో ఎంతో కొంత సేవ చెయ్యాలని, భగవంతుడి మాటలు వినాలని, భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించి, ఆ భగవంతుడి మీద మనసు లగ్నం చెయ్యాలని,
మన దృష్టిని మరల్చే ప్రయత్నంగానే చేస్తున్నారు. అంటే స్వధర్మమునందు ఏముంది నీకు ఇక్కడ? స్వధర్మో, ఇక్కడ స్వధర్మే నిధనం శ్రేయః. ఒకవేళ మనము భగవత్ సంబంధమైన కార్యాలు చేస్తూ చేస్తూ ఉన్నాం. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున మనకి మరణం సంభవిస్తుందండి. కానీ భగవంతుడితో లయం కాల. భగవత్ కార్యాలు చేస్తూ ఉన్నాం. అంటే పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం. కానీ లోపటున్న పరమాత్ముడితో అనుభూతి దొరకనప్పుడు అడిగాడనమాట అర్జునుడు. అయ్యా ఇంత చేస్తాం మరి ఇంత చేస్తే మనకేమైనా లాభం ఉంటుందా? ఉండదా? అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి అని 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడనమాట. అయ్యా మేము ఇంతగా సాధన చేస్తాం, ఒకవేళ సాధన చేసేటప్పుడు పూర్తిగా మా మనసుని మీ యందు లగ్నం చేయడంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయనుకోండి, దానివల్ల మాకేంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అసలు మేము దేనికి పనికి రాకుండా పోతామా ఏంటి? కచ్చిన్నో ఉభయ విభ్రష్టో చిన్నా భ్రమివమే నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. అంటే ఇటేమో సంసారానికి సంబంధించిన భార్య బిడ్డలకు సంబంధించి కొద్దిగా ఆసక్తి తగ్గించుకుంటాం. ఎప్పుడు అంటారు, అబ్బా వీళ్ళు ఫంక్షన్లకు రారండి, ఇక దేవాలయంలో ఏ కార్యాలున్నా వీళ్ళు వెళ్ళిపోతారు కానీ మనం ఎందుకు గుర్తుంటామని బంధువులు కొద్దిగా ఏం చేస్తారంటే చురకలు వేస్తారు. అయినా పర్వాలేదు, నాకు దేవాలయంలో నాకంటూ కొన్ని పనులున్నాయి, నేను అవి చేసుకోవాలని వెళ్ళిపోతారు. అంటే దేవుడి మీద ఉన్న ప్రేమతో. ఇప్పుడు ఆ అర్జునుడు అంటున్నారు, ఇన్ని రోజులు దేవుడా దేవుడా అన్నాం, కావాలన్న దేవుడు దొరకలేదు నేను చచ్చిపోయేటప్పటికి. మరి ఇప్పుడు ఇటు బంధువులకు కాకుండా పోయాము, ఇటు భగవంతుడికి కాకుండా పోయాము, ఇప్పుడు మా పరిస్థితి ఏందయ్యా నువ్వు చెప్పు అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఏం పర్లేదు, దాని గురించి మీకెందుకు బాధ? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. నువ్వు యోగ భ్రష్టుడిగా ఉండిపోతావయ్యా, నీకేం బాధ లేదు. అందుకే పరమాత్మ ఏమన్నాడు? స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మమునందు నువ్వు మరణించిన అంటే ఆత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా నువ్వేదైనా సాధనలో వెనకబడి ఉన్నప్పటికీ కూడా అది నీకు శ్రేయస్సే ఇస్తుంది. శ్రేయస్ అనే పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. శ్రేయస్ అంటే ఆత్మను ఉద్ధరించే ప్రయత్నంగా పరులకు ఉపకారం చేస్తే అది నీ శ్రేయస్సు. దేహ సంబంధమైన కర్మల కోసం అని చెప్పి ధర్మాన్ని తప్పితే అది ప్రేయస్సు. అందుకే పరమాత్మ ఏమన్నాడు? నిధనం, నువ్వు చనిపోయినా నీకేం బెంగలేదు, నేను దాని గురించి నీకు ఎన్ని రకాల క్లారిటీలు కావాలంటే అన్ని క్లారిటీలు ఇస్తానని ఆయన చెప్పాడన్నమాట. అంటే ఒక్క శ్లోకంలో ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలు చెప్పుకున్నామండి. 8వ శ్లోకం నుంచి 11 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 6వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు, మరి నేను ఎటు కాకుండా పోతానా ఏంటి? వాయువు మరి చెదిరిన మేఘంలాగా నేను కూడా అటు కాకుండా ఇటుగా సంసారానికి కాకుండా మరి భగవంతుడికి కాకుండా పోతానా ఏంటి అని చెప్పేసి వివరణ ఇవ్వమని అడిగాడు. ఈయనేమంటున్నాడు? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. అంటే నీ సాధనని బట్టి మార్కులు ఇస్తాను. ఇప్పుడు పిల్లవాడు క్లాస్లో 100కి 100 మార్కులకి 50 మార్కులు వచ్చాయనుకోండి, వాడిని ఏమంటాం? సెకండ్ క్లాస్ పిల్లోడు అంటాం. ఒక 60% మార్కులు వస్తే వీడు ఫస్ట్ క్లాస్ అండి అంటాడు. 70% ఉందనుకోండి డిస్టింక్షన్ అంటాం. అంటే ఇలా ఒక్కొక్క దాని విషయంలో ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉన్నాయి కదండి. పరమాత్మ అంటున్నారు, మొట్టమొదటి చెప్పిన మాట కూడా చెప్పుకోవాలి మళ్ళీ. కొద్ది సాధన చేసిన అంటే పరులకు చేసిన చిన్న ఉపకారం, అంటే ఏమాత్రం స్వార్థం లేకుండా ఇతరులకు వీళ్ళకి ఏదైనా కొంత దానం చేయాలి, నా వల్ల ఉన్న దాంట్లో కొంతైనా ఇతరులకు ఇద్దామని ఏదైనా ఇచ్చి ఫలితం కోరుకోలేదనుకోండి, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాడు. అంటే నువ్వు చేసింది ఈ లోకంలో, అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. ఇతరులకు మీరేదైనా చేశాక నేతి పదార్థం తిన్న నాలుక ఎలా అయితే నాలుక మీద జిడ్డు ఉండనట్టు, మనస్సుతో నువ్వు ఏదైనా ఇతరులకు నువ్వు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని నువ్వు గుర్తుపెట్టుకోకుండా ఉండాలి. చేసినది గుర్తుపెట్టుకోకుండా ఉండాలి. అలా గుర్తుపెట్టుకోకుండా ఇతరులకు ఏదైనా ఇచ్చేటప్పుడు ఇది నాకు తిరిగి రావాలనే కోరిక లేకుండా, ఇది నాకు భగవంతుడు అప్పచెప్పాడు, నా వల్ల ఇది అవుతుంది, ఇది చెయ్యమన్నాడు, ఇది నా కర్తవ్యం అని ఎవరైతే చేస్తారో అలా చేసిన వాళ్ళ యొక్క ఎంతైతే కొద్దిగా ఉన్నా చాలు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. ఈ లోకంలో చేసిన ఏది కూడా అది వృధా అయితే కాదని. స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పము. ఆ ధర్మం ఎలా ఉండాలి?
నువ్వు ఇతరులకు చేసింది నీకు జన్మలో గుర్తు రాకూడదు. అలా ఉన్నదే నీకు అది మాత్రమేనండి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. చాలామందంటారు, "నేను చాలా పుణ్యాలు చేశాను గదండీ! ఇవన్నీ లెక్కలోకి రాలేదా?" అంటే, పుణ్యాలు చేసేటప్పుడు భగవంతుడు చెప్పిన మాట కూడా నీకు గుర్తుండాలి. ఎక్కడ అంటే 18వ అధ్యాయంలో 6వ శ్లోకంలో అంటారు. "ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ." అంటే యజ్ఞము, దానము, తపస్సుకు సంబంధించి ఎంతోమంది ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తారు, క్రతువులు చేస్తారు గదండీ! మంచి పనులు, మంచి మాటలు మాట్లాడతారు, మంచి ఆశీర్వాదం చేస్తారు. ఇతరులకు ఏదైనా మంచి పనులు చేస్తారు గదా! ఇవన్నీ కూడా చేస్తారు. యజ్ఞము, దానము, తపస్సు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలితములను కోరకుండా చేయాలి. ఫలితములను కోరకూడదంటే ఎప్పటికి నీకయి గుర్తుండకూడదు. ఇంక చేసాం, వదిలిపెట్టాం అంతే ఇంక. తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తే ఎవరికైనా అప్పిస్తే అంటారు గదండీ! ఏమంటారంటే, ఇంక తిరుపతి హుండీలో ఏసావులే" అంటారు. తిరుపతి హుండీలో వేసిన డబ్బులు ఎలా అయితే వెనక్కి రావో, నువ్వు పలానా వ్యక్తికి డబ్బులిచ్చావంటే, వాడు తిరిగి చెల్లించేవాడు గాదు నాయనా. ఇంగా ఆ స్వామికి ఇచ్చేసానని చెప్పేసి అనుకో అంటారు. అందులో కూడా మంచేనండి. వాడు ఇవ్వలేదు, ఇవ్వలేదు అని బాధపడటం కంటే, స్వామి వాడి రూపంలో ఉన్నది గూడా నువ్వే ఉన్నావు స్వామి, నీకే సమర్పణ చేశానని మనస్ఫూర్తిగా మీరు ఒక ఆశ ఒక భగవంతుడిని ఒకసారి ప్రార్థించారనుకోండి. ఆ స్వామి ఏం చేస్తాడు? తిరిగి చెల్లించట్లేదు కాబట్టి వాడు, మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడు? నీకు భగవంతుడి ఖాతాలో వేసిన పుణ్యం గూడా వేస్తాడు. వాడు తిరిగి ఇవ్వట్లేదు. ఇవ్వలేదని చెప్పేసి తిట్టడం మానేసి, పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలలో చాలా గొప్ప వేదాంతం ఉంటది. వెంకటేశ్వర స్వామి హుండీలో వేశానంటే భగవంతుడికి ఇచ్చారనుకో, అప్పుడేమవుతుంది? డబ్బు తిరిగి రాకపోయినా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. భగవంతుడు మీకేం చేస్తాడు? అనుగ్రహం చేస్తాడు. అంటే ఈ తిరిగి చెల్లించలేని వాళ్ళలో కూడా తత్వాన్ని ఎలా అయితే మనకు లోకంలో ఆ పరమాత్మ చిన్న చిన్న మంచి మాటల ద్వారా మనం పుణ్యం సంపాదించుకునేటటువంటి ఎన్నో విషయ జ్ఞానాలు మనకు అందించారనమాట. అందుకే ఇక్కడ మనమేం చేయాలి ఇక్కడ? ఏదైనా మనకు రాకపోయినప్పటికీ దానివల్ల బాధపడకూడదు. అందుకే ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు? మీరందరూ కూడా ఎంతైతే చేశారో, చేసినటువంటి దానిని మీరేం జేస్తారు? ఖచ్చితంగా పొందుతారు. పొందేదెప్పుడు? అది నా కర్తవ్యం అనుకోవాలండి. ఇతరులకు మీరేదైనా చేసింది ఫలితం కోరుకోకుండా, ఇది నా ధర్మమే. నీ పిల్లవాడికి ఒక కొత్త డ్రెస్ కొన్నారు. మీరేమంటారు? ఇది నా డ్యూటీ, నా బాధ్యత. నా పిల్లవాడికి నా డ్రెస్ కొనియడం నా స్తోమతకు తగ్గట్టు కొనిస్తానంటాడు. ఇంత ఖరీదైన వస్తువా అని ఎవరైనా అడిగారనుకోండి, అవునండి నా దగ్గరుంది. నేను వాడికి కొనివ్వగలను. దేవుడు నాకు ఆదాయం ఇచ్చాడు. అందుకే ఇంత కాస్ట్‌లీది కొన్నాను. ఇంత చిన్న పిల్లవాడికి అవసరమేముందండి అంటారు కొంతమంది. నా పిల్లవాడు ఒక్క పూట వేసుకున్నా నాకు సంతోషమండి. అంటే ఇక్కడ ఏంటి? వాడికది కొనడం అనేది నీ బాధ్యత, నీ కర్తవ్యం అని ఎలా అనుకుంటున్నావో, లోకానికి ఉపకారం చేయడం కూడా అది నీ ధర్మమే. ఎందుకు నీ ధర్మం? ఎందుకంటే ఈ దేహానికి సంబంధించి అల్లుడికి పెట్టిన సంపద పిల్లికి పెట్టింది అంటారు. అదే విధంగా ఈ దేహానికి సంబంధించి నువ్వెన్ని పోషణలు చేసినా, మరి ఇదే సామెత అక్కడ వర్తిస్తుందండి. మనం ఈ దేహానికి సంబంధించి ఎన్ని సౌకర్యాలిచ్చినా, ఈ లోపటున్న జీవుడిని ఉద్ధరించడానికి గనక, నువ్వు ఇతరులకు ఏది పెట్టకుండా గనక మొత్తము ఆ దేహ సంబంధమైనటువంటి విషయాల కోసమే, ఆ కుటుంబం కోసమే ఖర్చు పెట్టారనుకోండి. మరి అల్లుడికి పెట్టింది, పిల్లికి పెట్టింది ఒకటే ఎలాగో, ఈ దేహానికి సంబంధించి నువ్వు చేసిన ఏ సేవ అయినా, అది నీ కోసం ఏమాత్రం ఉపయోగపడదు. ఈ దేహంతో నువ్వేం చేయాలి? ఇతరులకు ఉపకారం చేసి అది నా కర్తవ్యం అనుకుంటే, అప్పుడు నిజంగా నువ్వు ఈ శరీరాన్ని పొంది, ఈ శరీరంలో ఉన్న జీవుడికి నువ్వు కొంత ఉపకారం చేసినట్టు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్పారు? దేహానికి సంబంధించి నువ్వు చేసే ఏదైతే కర్తవ్యం ఉందో, అది నిన్నేం చేస్తుంది? ఫలితం కోరుకోకపోతే నిన్ను రక్షిస్తుంది. భయంకరమైన సంసార సాగరంలో నుంచి బయటపడవేయడానికి నిన్నది రక్షిస్తుంది అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత చెప్పిన మాటేంటంటే, మళ్ళీ 6వ అధ్యాయం. ఇప్పుడు చెప్పింది 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పానండి. ఇప్పుడు 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. ఏమంటారు? 41 అండి. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. అంటే క్లాస్‌లో 50 మార్కులొచ్చిన వాడిని సెకండ్ క్లాస్ అన్నట్టు, మనం కూడా సాధనలో గనక 50% మార్కులు పరమాత్మ ఇచ్చాడనుకోండి, అప్పుడు నువ్వు యోగ భ్రష్టుడు అవుతావు. అప్పుడు నీకేమవుతుంది అంటే, నిన్ను చాలా కాలం పాటు స్వర్గలోకాలలో గొప్పదైన లోకాలు, అంటే ఇక సుఖాలు అనుభవించడంలో హయ్యర్ స్టాండర్డ్ ఏదైతే ఉంది. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కామనుకోండి,
ట్రైన్ ఎక్కితే అన్నిట్లో బాగా గొప్పదేది? ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఏసీ ఉంటుంది గదా! అదైతే అన్నింటికంటే కాస్ట్‌లీది గదా! అందులో కూర్చొని ప్రయాణం చేస్తే మరి అది మనకు సంతోషం అనుకుంటాం. అందరూ ప్రయాణమే చేస్తారు. కానీ అక్కడేంటంటే సౌకర్యాలుంటాయి. చక్కగా మరి ఎక్కువ మంది జనాలతో రద్దీ ఉండదు. చాలా సుఖంగా ప్రయాణం జరుగుతుంది. ఏసీలో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదే విధంగా ఆ పరమాత్మ నిర్ణయించినటువంటి స్వర్గాది లోకాలలో ఏదైతే శ్రేష్టమైన లోకం ఉంటుందో, అంటే ఆ సుఖాలలో ఇది గొప్ప సుఖము అన్నటువంటి లోకానికి తీసుకెళ్ళి మనల్ని అక్కడ చాలా రోజులు ఉంచుతాడట. ఉషిత్వా శాశ్వతీ సమాహ చాలా కాలం అక్కడ ఉంచేసి, తర్వాత నిన్ను మళ్ళీ సాధన చేసుకోవడానికి, మళ్ళీ నిన్ను రాచ మర్యాదలతో ఎక్కడికి తీసుకొస్తాడు? మళ్ళీ ఏం చేస్తాడు? శుచీనాం శ్రీమతాం గేహే నువ్వెక్కడా కష్టపడకుండా శుచి, శౌచం భగవంతుడు సాధన చేసుకోవడానికి ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచే ప్రేరేపిస్తుంటారు. నాయనా సాధన చేసుకో నాయనా, మనమందరం భగవంతుడిని తెలుసుకోవడానికే వచ్చాం. లౌకికమైన వ్యవహారాలతో నువ్వెక్కువ తక్కువగా ఇన్వాల్వ్ గామాకు. భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యని ఆ పిల్లవాడిని ప్రేరేపించేటటువంటి యోగులైన అంటే మంచి కుటుంబంలో పుట్టింపజేస్తారు. శుచి, శౌచం ఉన్నటువంటి శ్రీమంతుల కుటుంబంలో పుట్టింపచేసి, నీ సాధన కొనసాగటానికి ఎవరు అడ్డు చెప్పరు. అదే కొన్ని కుటుంబాలలో చూడండి, అయ్యో! మా పిల్లవాడా అండి ఇప్పుడు కాదండి. మా పిల్లవాడికి ఒక 60 సంవత్సరాలొచ్చాక ఆహ్, ఏదైనా జ్ఞానం నేర్చుకుంటాడు. ఇప్పటి నుంచే ఎందుకండి దేవుళ్ళు, ఈ పిచ్చి ఇవన్నీ అంటారు. అంటే అది వాడు చేసుకున్న పుణ్యం లేదండి. ఇప్పుడు పుణ్యం ఉన్నవాడిని చూడండి చిన్నప్పటి నుంచే అంటున్నారు, "నాయనా భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంగానే నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ, అనవసరమైనటువంటి వ్యవహారాల జోలికెళ్ళకయ్యా. మనం పుట్టిందే భగవంతుడిని తెలుసుకోవడం కోసం" అని చెప్పి, కుటుంబమంతా కూడా ఆ పిల్లవాడి యొక్క సాధనకు మరి ఏం చేస్తుంది? సహకరిస్తుందనమాట. ఇంకా గొప్ప సాధన 70 మార్కులు అట్లొచ్చిన వాళ్ళకి ఆయన చెప్పాడు. "అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం." వాడు పుట్టగానే చిన్నప్పుడే వెళ్ళిపోతాడు ఆశ్రమాలకి, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకొని, చివరి సాధన పూర్తి చేసుకొని భగవంతుడితో ఐక్యమయ్యేటట్టుగా మరి ఆ పరమాత్మ ఏం చేస్తాడు? అనుగ్రహం చేస్తానంటున్నాడు. అందుకే స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మమునందు భగవంతుని తెలుసుకోవడంలో యజ్ఞయాగాది తపస్సులు, ఈ క్రతువులన్నీ చేసుకోవడంలో నువ్వు గనక ఎంత సాధన చేసుకుంటే అది నిన్ను కాపాడుతుంది. ఆ సాధన చేసుకోవడంలో నీకు మరణమొచ్చినా నీకేం బాధ లేదు. బంధువులెవరో మాట్లాడలేదని, ఎవరి కార్యానికో వెళ్ళలేదని కాదు. ఈశ్వర కార్యం నిమిత్తంగానే నువ్వేం చేయాలి? ఈ దే నువ్వు ఈ దేహాన్ని వినియోగించుకోవాలి కానీ, నశించిపోయే విషయాల కోసం నువ్వు ప్రయత్నం చేయకూడదని చక్కగా ఈ శ్లోకం నందు చెప్పారు. పరధర్మం కోసం నువ్వెప్పుడూ కూడా అంటే గొప్పల కోసం తిప్పలు తెచ్చుకోకు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటని పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. ఈ దేహ సంబంధమైన గొప్పలు నీకు అవసరం లేదు. దీనికి సంబంధించి పొగడ్తా ఉంటుంది, తెగడతా ఉంటుంది. అన్నింటిని నా మీద భారం వేసి ఆత్మను తెలుసుకోవడానికి ఈ దేహంతో నువ్వేం చేస్తావు? బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి యోగము, సాధన ఎన్నో రకాలైనటువంటి భక్తి సాధనలు చేస్తూ నన్ను చేరుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పాడు. వెంటనే అర్జునుడికి సందేహం కలుగుతుంది. మరి మేమందరం పాపాలు ఎందుకు చేస్తాము అని చెప్పేసి, పాపం అనుకోము. అయినా ఎందుకండి పాపాలు చేస్తామంటే, దాని గురించి అర్జునుడు అడిగిన ప్రశ్న, కృష్ణ పరమాత్మ చెప్పిన సమాధానం తర్వాత శ్లోకాలలో ఉంటుంది. దాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.